అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి దేవదాన్ అన్నకి, మరి వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ, మేరే వదిన ఆదరణ కూడికి వచ్చినటువంటి బంధువులకి, రక్త సంబంధికులకి, స్నేహితులకి, సంఘస్థులకి, ఈ ఊరి ప్రజలందరికీ కూడా యేసు నామములో మరొకసారి ఆదరణ కూడిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా వదిన గురించి 2 నిమిషాలే, ఎక్కువ మాట్లాడకూడదని ముందుగానే అధ్యక్షులు వారు చెప్పారు. దాని ప్రకారమే ఫాలో అవుతాం. మా నాన్న చెల్లెల కూతురు, 2వ కూతురు మా వదిన గారు, పెద్ద వదిన కళ్యాణమ్మ, 2వ మేరే వదిన. ఆమె అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే చిన్నప్పుడు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. ఏంటంటే నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు నాకు ఏజ్ చాలలేదు, 14 సంవత్సరాల వయసు. అప్పుడు ఆ సమయంలో వాళ్ళు డిఓ పర్మిషన్ కానీ, కలెక్టర్ పర్మిషన్ కానీ తీసుకొని వస్తే ఎగ్జామ్ కూర్చొని పెడతామని చెప్పి మా హెచ్ఎం గారు మాకు చెప్పారు. అప్పుడు మా అమ్మతో నేను కలిసి చెప్పినప్పుడు అమ్మ వచ్చిందో లేదో నాకు గుర్తులేదు, కానీ ఒక నైట్ నేను నెల్లూరులో స్టే చేయాల్సి వచ్చింది. వెంటనే రిటర్న్ అవ్వాలనుకున్నాను, కానీ నేను డ్రెస్ కూడా ఏం తీసుకొని పోలేదు. 15 yearsకి పర్మిషన్ ఇచ్చినట్టుగా కలెక్టర్ గారు ఇవ్వాలి. ఆ సమయంలో వదినప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నది గర్ల్స్ హాస్టల్ మద్రా బస్ స్టాండ్ దగ్గర. అప్పుడు నేను వదినకి చెప్పాను, ఇట్లా నేను స్టే చేయాలా ఎలాగానంటే, నువ్వు నా దగ్గరకు వచ్చాయన్నది. మీరు లేడీస్ హాస్టల్ కదా, మీరుండేది, నేను ఎలా వస్తానని చెప్పి నేను అన్నాను. భలేవాడే రా నాయన అని చెప్పి నన్ను హాస్టల్లో నైట్ నన్ను స్టే చేయించుకొని తెల్లారి నాతో పాటు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పర్మిషన్ ఇప్పించడం జరిగిందనమాట, మేమిద్దరం కలిసి. తర్వాత వదిన ఇంటర్మీడియట్ అక్కడ చదివింది, వేరే కాదు. నేను కూడా ఫస్ట్ ఇయర్ చదివాను. రెండవదిగా వదినలో ఉన్నటువంటి ఆమె పేరు మేరీ, ఆంధ్ర మేరీ వాణిశ్రీ. ఏ లైఫ్ వెల్ లివ్డ్, ఏ హార్ట్ వెల్ లవ్డ్ అనేటువంటి స్లోగన్తో అక్కడ ఒక రాశారు. మేరీ మీన్స్ ఏ మోల్డింగ్ బిఫోర్ ది క్రాస్, అంటే మెచ్యూరిటీ మైండ్ గలది. తర్వాత మోల్డింగ్ బిఫోర్ ది క్రాస్, మేరీ ఎం స్టాండ్స్ ఫర్ మోల్డింగ్ బిఫోర్ ది క్రాస్. ఆమెకు సిలువ అంటే చాలా ఇష్టము. రెండవది ఏ స్టాండ్స్ ఫర్ వన్నెస్, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో ఆమె ఒకటి. ఆర్ స్టాండ్స్ ఫర్ రెవరెన్స్, దేవుని బిడ్డలంటే ఆమెకి చాలా ఇష్టము. అదేవిధంగా నేనంటే కూడా ఆమెకి చాలా ఇష్టం. ఎందుకంటే మిగతా వారి కంటే కూడా దేవుళ్ళు నేను ఎక్కువ ఉంటానని చెప్పి ఆమె ఆ విధంగా ప్రేమిస్తూ ఉండేది. లాస్ట్ వై స్టాండ్స్ ఫర్ ఈవిడింగ్. ఈవిడింగ్ మీన్స్ సబ్మిషన్. సబ్మిషన్ అనేది కూడా ఆమె యొక్క జీవితంలో ఒక భాగంగా ఉండేది. కాబట్టి ఈ మేరైనటువంటి మాటకు తన యొక్క జీవితంలో ఫుల్ఫిల్ చేసుకున్నది. ఎట్ ప్రజెంట్ ఆమె దేవునితో అని చెప్పి ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆమె అటు టీచర్గా, వృత్తిపరంగా ఆమె టీచరు. నేను కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్గా చేస్తున్నాను నరసరాయపేటలో. ఈ యొక్క కూటమికి ఆదరణ కూడా రావాలనుకున్నప్పుడు నరసరాయపేట మొత్తం కూడా చాలా వర్షంగా ఉన్నది. నేను ప్రేయర్ చేశాను, ప్రభువా నేను ఖచ్చితంగా వెళ్ళాలి అన్నప్పుడు ఆ వర్షంలో తడుస్తూ కూడా నేను బస్ స్టాండ్కి వచ్చి నైట్ నేను నెల్లూరులో దిగి వచ్చాను. వాతావరణాన్ని మీ కాదిమలు ఉంచుకోండి, మేరీ వదిన ఆదరణ కూడికకి వాతావరణము అనుకూలపరచమని చెప్పి ప్రార్థన చేశాను. ఇక్కడ చూస్తే దేవుడు నా ప్రార్థన, అందరి ప్రార్థన విన్నట్టుగా గమనిస్తున్నాను. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆమె దేవుని యొద్ద నుంచి మనల్ని గమనిస్తుందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఆమె ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప గుణాలు అనేవి ఆమె ఒక మంచి వ్యక్తిగా ఈ లోకంలో దేవుని బిడ్డగా రాణించేదానికి అవకాశం కల్పించబడింది. టీచర్ వృత్తిగా కూడా ఆమె ఆ వృత్తికి న్యాయం చేసింది ఖచ్చితంగా. ఎందుకంటే ఆమె మంచి సింగర్, ఎట్ ది సేమ్ టైం మంచి ప్రేయర్ఫుల్ ఉమెన్, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వ్యక్తి. అన్ని సుగుణాలు, అటు వృత్తిపరముగా ఇటు దైవపరముగా కూడా అన్ని సుగుణాలు ఆమెలో ఉన్నవి. అందుకనే అందరూ ఆమెను ఇష్టపడతారు. నేను ఆమె కలిసినప్పుడు ఒక పాట పాడించుకుంటాను, నాకు ఇష్టమైన పాట. వదిన ఈ పాట పాడమంటే పాడుతుంది. ప్రేమ యేసుని ప్రేమ అనే పాట నాకు చాలా బాగా ఇష్టం. ఆ పాట ఆమె చేత పాడించుకొని ఏదో ఒక టైంలో వచ్చినప్పుడు కలిసి పాడించుకొని వెళ్ళిపోతూ ఉంటాను. ఎట్ ఎనీ కాస్ట్ నేను లాస్ట్ మూమెంట్లో ఆమె చేత ఆ పాట పాడించుకుని పోయేవాడిని. ఆ పాట చాలా చక్కగా పాడుతుంది. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి ఇటు సెక్యులర్గా ఇటు స్పిరిచువల్గా 2 విధాలుగా బ్యాలెన్స్ చేస్తూ, కుటుంబ పరంగా కూడా, సంఘపరంగా కూడా, సమాజ పరంగా కూడా బ్యాలెన్స్ చేస్తూ మన మధ్య లేకున్నప్పటికీ కూడా ఆమె దేవుని యొద్ద ఉన్నది. మనము కూడా ఒకనొక సమయంలో ఆమె దగ్గరికి వెళ్తాం. కాబట్టి ఆమెని మాదిరికరంగా తీసుకొని ఆమె ఎలాంటి లక్షణాలు కలిగి జీవించినది లోకంలో
మనము కూడా అలాంటి లక్షణాలు కలిగి దైవ సన్నిధిలో ఆమెతో కూడా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా ధన్యవాదాలు తెలుపుతూ మరి మేరీ వదిన గురించి అందరూ మళ్ళా మరొకసారి ఈ విధముగా జ్ఞాపకం చేసిన అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండాలు. థ్యాంక్ యూ అయ్యా. మన మధ్యలో జక్కేపల్లి గూడూరులో దేవుని సేవ జరిగించిన దైవజనులు ఉన్నారు. ఒక మాట ప్రార్థన చేయాలి. చాలా షార్ట్కట్గా మీరందరూ కూడా నాతో సహకరిస్తే కార్యక్రమం కూడా చాలా షార్ట్కట్గా ముగించుకుందాం. కావున ప్రియులారా దయచేసి ప్రభు యొక్క పరిశుద్ధమైన వాక్యం నిరంతరము నిలిచినటువంటి వాక్యం గనుక వాక్యానికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుడు మరి ఆయన దాసుడు ఆయన కుమారుడైన దేవదానం అన్న ద్వారా కుటుంబం ద్వారా ఇచ్చినటువంటి అవకాశం కొరకు ప్రభువును మహింపరుచుకుంటూ ఉన్నాను. ప్రత్యేకించి కీర్తి శేషురాలైనటువంటి మేరీ నాకు అక్క కూతురు. వాళ్ళమ్మ రామమ్మ నాకు అక్క. మేమందరం ఒక్క గ్రామానికి చెందిన వాళ్ళం. ఒక్క గ్రామం పెమ్మారెడ్డిపాలెం అనేటువంటి గ్రామం అనే గడ్డ మీద మేము పుట్టి పెరిగాం. సరే, మేరీ 1963వ సంవత్సరంలో పుట్టినప్పుడు ఆమె ఎక్కడ పుట్టిందో నాకైతే జ్ఞాపకం లేదు, కానీ ఆమె జీవితాన్ని గురించి ఎక్కువ తెలిసిన వాణ్ణేం కాదు. కానీ ఒక బంధువుగా బంధు ప్రీతిగా ఈ 2 మాటలు మీకు తెలియచెప్పాలని, ఆ మాటలు ఆదరణకరంగా ఉంటాయని నేను నమ్ముతున్నా. అదేంటంటే, ఏ ప్రేమ గర్భవేదనతో కంటుందో ఆ ప్రేమే ఆ కన్నటువంటి బిడ్డ శరీరంతో లేనప్పుడు కన్నీరు కారుస్తుంది. ఆ విధంగా మేరీని గూర్చి కన్నీరు కార్చడానికి తల్లిదండ్రులైతే లేరు, కానీ కన్న ప్రేమ లేదు. కానీ ఉన్నటువంటి అంటే తనతో కలిసి పుట్టినటువంటి వాళ్ళు మాత్రం శరీరంతో ఉన్నారు. ఆ ప్రేమను పంచుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ కన్నీరు ఉంటుంది. ఆ కన్నీరు తుడవడానికే ఈ గొప్ప ఆదరణకరమైనటువంటి సభ. రెండవది, ఆమె శరీరానుసారమైనటువంటి జీవితాన్ని ఆత్మానుసారమైనటువంటి జీవాన్ని పంచుకోవడానికి దేవుని యొక్క కృపా నిర్ణయంలో ఎవరికి అప్పగించాడో వారు గాని ఇంకా జీవించి ఉన్నట్లయితే వారికి కూడా ఆ కన్నీరు ఉంటది. ఈ కన్నీరు ప్రేమలో నుంచి వచ్చేది. అలాగూ కన్నీరు కార్చడానికి ఇంకా జీవించి బ్రతికి ఉన్నటువంటి దేవదానానికి కూడా ఈ యొక్క ఆదరణ మాటలు చక్కగా దేవుడు తన హృదయంలో ఉంచుతాడని నమ్మకం. రహస్యం ఏంటంటే, ఈ కన్నీరు ఎవరికొచ్చినా, పుట్టిన వాళ్ళ ఇంట్లో ఉన్నా, మెట్టిన వాళ్ళ ఇంట్లోకి వచ్చినా, ఈ కన్నీరు తుడవడానికే మిన్నులో ఉన్నటువంటి అంటే నింగిలో ఉన్నటువంటి ఊపిరి, నేల మీద ఉన్నటువంటి మట్టి బొమ్మకు ఏ ఊపిరైతే వచ్చినప్పుడు ఆ మన్నుగా ఉండినటువంటి బొమ్మ స్పందించి జీవించే ఆత్మగా మారిందో, ఆ నింగి మీద ఉన్నటువంటి ఆ మహాప్రభు ఏ చిత్తంతో ఈ కార్యం జరిగించాడో ఆయనకు కూడా ఆ కన్నీరు ఉన్నది. కానీ ఆ కన్నీరు ఆయన తుడుచుకోవడానికి, తన కన్నీరు తానే తుడుచుకోవడానికి నింగికి నేలకు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును మధ్యవర్తిగా వేలాడదీశాడు. కనుక ఈ మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ఏ నేల నుండి తీసినటువంటి స్త్రీ పురుషుల పక్షంగా, వారి పాప మరణం పక్షంగా తాను మరణించి తిరిగి లేచాడో, ఆ లేచినటువంటి ఆత్మ హస్తాలతో ఆయన వాక్యం అనేటువంటి మంచి ప్రేమతో ఆ కన్నీరు తుడిచివేస్తూ ఉన్నాడు. కనుక మేరీ ఏ ఇంట పుట్టిందో
ఏ తోబుట్టువులు ఇంకా ఉన్నారో, ఏ బంధువులు ఆమె యొక్క డిపార్చర్, ఆమె యొక్క వీడుకోళ్ళను బట్టి కన్నీరు కార్చారో వాళ్ళ కన్నీరు తుడవడానికి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క హస్తాలు తోడుగా ఉన్నవి. అదే రీతిగా మరి ఆత్మతోనూ శరీరముతోనూ జీవితాన్ని పంచుకొని దేవుని యొక్క సాక్షార్థమైనటువంటి సేవ ఈ భూమి మీద ఆమె వదిలిపెట్టగా ఇంకా ఉండి కొనసాగించుకోవడానికి ఉన్నటువంటి తన భర్త అయినటువంటి సోదరుడు కూడా ఈ మార్గంలో కొనసాగడానికి, ఆయన కన్నీరు తుడవడానికి అదే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క హస్తము ఎల్లప్పుడూ తోడుగా ఉన్నది. కనుక ఇది నింగికి నేలకు ఉన్నటువంటి అనుబంధం. ఇది ఆత్మకు శరీరానికి మన్నుకు ఉన్నటువంటి అనుబంధం. ఈ అనుబంధంలో ఈ రెండు కుటుంబాల వాళ్ళు ధన్యులు అవుతారని యేసు ప్రభు యొక్క మార్గాన్ని వారు ఎరిగి నడుచుకుంటున్నారు కనుక ఆయన పవిత్రమైనటువంటి వారి నిమిత్తం గాయపడిన హస్తాలు వారి కన్నీరు తుడిచి వారి హృదయాన్ని తన ప్రేమతో ఆదరిస్తున్నాడని విశ్వసిస్తూ ఈ మాట మాత్రమే మరి తమ్మునికి ఆ కుటుంబం అంతటికి కూడా తెలియజెప్తూ ప్రభువును వెంబడించండి, మోమాటం పడకండి, ధైర్యంగా ఉండండి, నిజాన్ని వెంబడించండి, సత్యం యొక్క అంతం చేరుకోండి. అది మేరీ ఇప్పుడే ఆ సత్యం యొక్క పునరుత్థాన అంతంలో ప్రవేశించింది కనుక ఆమె ఎల్లప్పుడూ దేవుని శాంతి సమాధానాల్లో ఉంటుంది. బ్రతికి ఉన్నటువంటి కుటుంబం, భర్త, బంధువర్గం అంతా కూడా పిల్లలు ఆ మార్గంలోనే ఆ సత్యం యొక్క అంతం ద్వారా, అంతం అనేటువంటి ఆ ప్రవేశ ద్వారం ద్వారా నిత్యత్వంలో ప్రవేశించాలని ఒక్క మాట, తెలిసిన మాటనే గుర్తుకు చేస్తూ ప్రభువుకు మహిమ కలుగును గాక అని చెప్పి అవకాశం ఇచ్చిన వారికి మరొకసారి వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ అన్నగారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి దైవసేవకులు అందరూ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మా కొండాయిపాలెం మా ఇద్దరు ఒకే ఊరు, మా మామగారు. అదేవిధంగా మన మధ్యటువంటి ఏలియా గారు దాదాపుగా 27 సంవత్సరాల పైన అయింది. నేను ఆయన మ్యారేజ్ చేశాను. అందరూ బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి ఏంటంటే మరి వారు మేరీ వాణిశ్య గారు అప్పుడప్పుడు మా చర్చికి రావడం జరిగింది. అదేవిధంగా జ్యోత్స్న రాజేష్ వారు మా మందిరానికి రావడం జరుగుతుంది. అందును బట్టి ఆర్టీ ఆఫీస్ దగ్గర మా చర్చి ఉండేది. ఈరోజు ఎలాగైనా సరే ఇక్కడికి రావాలని మేము ఒక 5 మంది వచ్చాం. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ కుటుంబాన్ని గురించి చెప్పాలంటే వారు అన్ని విషయాల్లో ఆత్మీయంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 119వ కీర్తన 19వ వచనం ఒక మాట చదువుకుందాం. 119వ కీర్తన 19వ వచనం. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. చాలండి. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. మనందరం కూడా పరదేశులు. ఈ లోకంలో కొంతకాలం జీవిస్తున్నాం. కాకపోతే ఆమెను దేవుడు ముందుగా పిలుచుకున్నాడు. మనం కూడా ఒకరోజు కంపల్సరిగా అక్కడికి వెళ్తాం. ఆమె మనల్ని వచ్చి చూడలేదు, కానీ మనమే కంపల్సరిగా అక్కడికి వెళతాం. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒక విషయం నేను నిలబడి మాట్లాడుతున్నానంటే మీ అందరూ తెలుసు, మరి సార్కి తెలుసు. నాకు ఎలాంటి స్థితిలో నుంచి దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చాడు. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మనమంతా కూడా సిద్ధపడి ఉండాలి. మీ దేవుని సన్నిధిని సిద్ధపడటకు మీరు ఇశ్రాయేలురా సిద్ధపడి ఉండుడని ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడింది.
కాబట్టి మనందరం సిద్ధపడి ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతామో మనకు తెలియదు కదండి. ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతామో మనకు తెలియదు. అయితే ఒకటి మాత్రం ఏంటంటే, ప్రభు ఇటువంటి యేసుక్రీస్తును మనం సృష్టికర్తగా ఎరిగి ఆయన సన్నిధిలో మనం ముందుకు వెళ్ళాలి. మంచి మాటలు ఇద్దరు మాట్లాడారు, వారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ విధంగా కూడా కుటుంబం అన్ని విషయాల్లో ఏ విధంగా వారు ముందుకు వెళ్ళారో, బిడ్డలు కానివ్వండి, అల్లులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిందిగా నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కుటుంబాన్ని దీవించుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రియులు మేరీ సిస్టర్ గారి యొక్క ఆదరణ కొడుకు విచ్చేసిన దైవజనులకి, కుటుంబానికి, ప్రియులు దేవదానం గారికి నేను యేసయ్య నామమును బట్టి ఆదరణ తెలియపరుస్తున్నాను. ఇక్కడ పరిస్థితి చూస్తే కట్టి కొట్టి తెచ్చి అన్నట్టుంది, కానీ అలాగే జరగడం లేదు. ఒక పాట ముందుకెళ్తా ఉంది. సరే, ఏదేమైనా మేరీ సిస్టర్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఈ కుటుంబం పట్ల నాకు దరిదాపు 25 సంవత్సరాల పరిచయం ఉంది. మేము ప్రియులు దేవదానం గారు ఎన్నో స్థలాలకి ప్రార్థనకు వెళ్ళడం, కలిసి ఉండడం ఇవన్నీ జరుగున్నాయి. మేరీ సిస్టర్ గురించి ఒక మాట మీకు చెప్పాలి. నేను పరిచయకు వచ్చిన తర్వాత ఇక్కడ అనేక పర్యాయాలు నేను రావడం జరిగింది. ఇది నేను రావడం 7వసారి. ఒకరోజు క్రిస్మస్ సందర్భంగా నేను మెసేజ్ ఇచ్చాను. ఆ మెసేజ్ ఇచ్చినప్పుడు సంవత్సరం గురించి, నాజీర్ గురించి నేను మాట్లాడాను. ఈ సంవత్సరం కాదు, పోయిన సంవత్సరం. అప్పుడు మేరీ సిస్టర్ నా దగ్గరకు వచ్చింది. నాతో ఏమన్నదంటే, సార్ ఈ మెసేజ్ నేను ఎప్పుడు కూడా వినలేదు, క్రిస్మస్ సందర్భంగా ఇలాంటి మెసేజ్ ప్రత్యేకంగా మీరు ఇచ్చారు అని అన్నది. నేను సంతోషపడ్డాను. ఎందుకంటే సంసోనే కాదు, యేసయ్య కూడా నాజీరు చేయబడ్డాడు. కాబట్టి ఏది ఏమైనా ఈరోజు దేవదానం చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంలో వాళ్ళు చాలా దుఃఖంగా ఉండాలి, బాధగా ఉండాలి, ఏదో విచారంగా ఉండాలి, అందరితో కూర్చోండి చేయండి అని ఉన్నాడు. కానీ అన్న హ్యాపీగా ఉన్నాడు. అది క్రైస్తవ నిరీక్షణ. కాబట్టి ఏది ఏమైనా ఈ ఆదరణ కొడుకులో కుటుంబానికి, బిడ్డలకి, భర్తగా దేవదానం గారికి ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడే తెలియచేయాలని ఈ కొద్ది మాట నేను ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. సమస్త ఆదరణ ఓదార్పు భార్యను కోల్పోయిన సహోదరులు దేవదానం గారికి, తల్లిని కోల్పోయిన కుమారుడు కుమార్తెలకు, కోడలు అల్లుళ్ళు, మన మానవరాలకి, రక్త సంబంధాలకి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ కలిగజేయను గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి మా ప్రియ సహోదరి మేరీ వాణిశ్రీ ఆదరణ స్తుతికుడికి విచ్చేసినటువంటి బంధువులకి, వేదిక మీద ఉన్న సేవకులందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈ కుటుంబముతో నాకున్న పరిచయం దరిదాపులో 35 సంవత్సరాల నుంచి నాకు ఈ కుటుంబంతో అనేక ప్రతి కార్యక్రమంలో, ఈ కుటుంబంలో జరిగిన కార్యక్రమాల్లో నేనున్నా. నేను కుటుంబంతో పరిచయం అయినప్పటి నుంచి బావని పిలుస్తున్నాను, మేరీ వాణిశ్రీ సిస్టర్ని అక్క అని పిలుస్తున్నా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అయితే అక్క గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నా. 1986 జనవరి 28న వరికుంటపారు మండలం భోగ్యవారిపల్లెలో తన ఉద్యోగ ప్రస్తావన ప్రారంభించారు. జాగ్రత్తగా వినండి. 1986 జనవరి 28 వరికుంటపాడు మండలం భోగ్యవారిపల్లెలో ఉద్యోగ ప్రస్తావన ప్రారంభించారు ఎస్జిటి ఉపాధ్యాయునిగా. దాని తర్వాత అదే మండలం వరికుంటపాడు మండలంలో తిమ్మారెడ్డిపల్లిలో భర్త గారైనటువంటి దేవదానం గారి దగ్గర అసిస్టెంట్ ఉపాధ్యాయుగా పనిచేశారు. ఇద్దరు కలిసిమెలిసి పనిచేశారు ఒకే పాఠశాలలో. అప్పుడు తిమ్మారెడ్డి పాలెంలో వీళ్ళు కాపురం ఉన్నారు.
అక్కడ నుంచి 1991 భోగోలు మండలం పాత బెట్రొండ గ్రామానికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇద్దరు ఒకేసారి మేరీ వనిశ్రీ అక్క మరియు బుద్ధబావ ఇద్దరు ఈ మండలానికి ట్రాన్స్ఫర్ మీద వచ్చారు. ఆ 91 నుంచి ఈనాటి వరకు నాకు కుటుంబంతో పరిచయం. నేను బదయ్య గారిని, దేవదానం గారిని బావ అని పిలుస్తున్నాను, మేరీ వనిశ్రీ గారిని అక్క అని పిలుస్తున్నాను. మేరీ వనిశ్రీ గారు భోగోలు మండలానికి పాత బెట్రొండకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి భోగోలు ప్రధాన గ్రామం మెయిన్ గ్రామంలో పనిచేశారు. అక్కడి నుంచి కపురాల తిప్ప గవర్నమెంట్ స్కూల్లో కొంతకాలం పనిచేశారు. దాని తర్వాత నెల్లూరు రూరల్ మండలమైనటువంటి పొట్టేపాలెంలో LFLHM గా ప్రమోషన్లో అక్కడ పనిచేశారు. దాని తర్వాత దొరవారి సత్ర మండలంలో కారంపాడు అనే ఒక పాఠశాలలో LFLHM గా పనిచేస్తూ 28/2/2028 పదవి విరమణ చేశారు. ఈ సుదీర్ఘ కాలము ఒక మంచి ఉపాధ్యాయునిగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి సహోదరిగా, ఒక మంచి సేవకురాలిగా, మంచి మంచి సహోదరిగా ఈ యొక్క సమాజంలో సాక్ష్యం పొందుకొని జీవించింది. ఎందుకంటే నేను మేరీ వానిశ్రీ గారి తండ్రి తల్లి తెలుసు, వారి యొక్క అన్నదమ్ములు, వారి యొక్క సోదరిమణి తెలుసు. ఈ కుటుంబ సభ్యులతో ఉన్న నాకు పరిచయం. ఒక మంచి టీచర్, అదేవిధంగా మంచి సేవకురాలు, భక్తికి సహకరిస్తూ ప్రోత్సహిస్తూ ప్రార్థనా పర్రాలు సేవలో కొనసాగినటువంటి వ్యక్తిగా నేను తెలియపరుస్తున్నాను. ఈనాడు చంచలక్షపురం తెలుగు బాప్టిస్ట్ సంఘంలో సేవకురాలుగా ఉంటూ సేవకుడికి ప్రార్థనాపూర్వకంగా నడిపిస్తూ ఆ సంఘాన్ని ఈ స్థితికి తీసుకొచ్చేదానికి ఒక ప్రధాన కారకురాలను కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో అట్టి సేవకురాలు, అట్టి ఉపాధ్యాయుని, అట్టి సహోదరి మన మధ్యలో లేదు. ఆమె జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి ఆ జ్ఞాపకాలతో కుటుంబ సభ్యులు ఆదరించబడి ధైర్యముగా నిరీక్షణతో ముందుకు సాగాలని తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు కుటుంబాన్ని ఆదరించి దీవించి బలపరచునుగాక. ఈ శ్రేష్టమైన నామంలో దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో రెవరెండ్ డాక్టర్ దేవదానం గారు అధ్యక్షులు వారు ఏం చెప్పారంటే, ముందు చెప్పిన వాళ్ళ మాట చెప్పకుండా చెప్పాలని ఉండదు. మేరీ వానిశ్రీని గురించి అందరూ చెప్పేశారు, ఇక నాకేం లేదు. నేను చెప్పాలంటే రేపు మధ్యాహ్నం దాకా కూడా చెప్తాను ఆవిడ గురించి. కాబట్టి మీరు అందరు దిగిపోతారు పాస్టర్ గారు అన్నట్టు మీరు ఎవరు అన్నం తినరు. ప్రియమైన దేవుని ప్రజలరా, మేరీ వానిశ్రీ మాకు సుస్వరాల రాగం పోయింది. స్వస్వరాలతో రాగాన్ని పాట పాడేది. ఆమె హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను అక్కడ సంఘంలో సేవ చేస్తున్నా కదా, ఈమెను తీసుకెళ్ళి నేను ఈ స్వరాన్ని హైదరాబాద్లో నేను చేసే సంఘంలో వినిపించాలని చాలా ప్రయాసపడ్డా. కానీ రావడానికి కుదరలా. వాళ్ళు రిజర్వేషన్ అయింది, రావడానికి సమయం లేక వచ్చారు. ఆ బాధ నాకు చాలా రోజులు బాధ ఉండింది. అంతేకాదు, చర్చిలో ఆమె పాట పాడుతుంటే నేను బయట కూర్చొని వింటుంటా. ఆ స్వరం ఎంత మధురంగా ఉంటుందంటే, ఆ స్వరం ఎంత ఆత్మీయంగా ఉంటుందంటే, ఆ స్వరం ఎంత బలపరుస్తూ ఉంటుందంటే, ఆ స్వరం ఎంత ఆత్మీయంగా నడిపిస్తుందంటే అంత నాకు చాలా ఇష్టం. నాకు నిజంగా ఒక బాధ ఏంటంటే, అలాంటి మా బంధువులు అలాంటి స్వరం మేము పోగొట్టుకున్నాము అనే వేదన. ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ముఖ్యంగా ఇప్పుడు ఈ సమయంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైన అధికారులైన ఉన్నవైనను రాబోనైనను మన క్రీస్తు యేసు ప్రేమ నుండి ఎడబాపనేరమని రూఢిగా నమ్ముచున్నాం. కాబట్టి క్రీస్తు ప్రేమల నుండి భర్త గారు కానీ, కుమారుడు కానీ, కోడళ్ళు కానీ, మనవళ్ళు కానీ, మనవరాళ్ళు కానీ, అలాగే కుమారుడు, అలాగే తండ్రి కుమార్తెలు కానీ, అల్లుళ్ళు మనవళ్ళు కానీ, రక్త సంబంధులు కానీ, బంధువులందరూ కూడా ఆమె లేదని బాధపడద్దు. కానీ
ఆమె ఎలా జీవించినదో అలాంటి జీవితం నేను కూడా జీవించాలని, కుటుంబంలో ఉన్న వారందరూ కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని తెలియజేస్తూ, ఈ సమయంలో ఆదికాండం 23:1-2 వచనాల్లో ఒక మాట ఉంది. నేను బోధ కాదు కానీ ఎప్పుడైనా కూడా నేను ఒక మాట ఏం చెప్తానంటే, పురుషుడు చనిపోతే స్త్రీ బతుకుద్ది, స్త్రీ చనిపోతే పురుషుడు బతకలేడు. ఎంత ఉన్నా సరే, ఏది ఉన్నా సరే, ఎలాంటి సమయంలో కూడా ఒక పురుషుడికి స్త్రీ చాలా ముఖ్యం. ఆ స్త్రీ లేకపోతే అబ్రహాం గారు కూడా శారా చనిపోయినప్పుడు ఆయన ప్రలాపించి దుఃఖించాడని ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి ఆ బిడ్డలేని లోటు భర్త గారికి, కుటుంబానికి, బంధువులకు, రక్త సంబంధాలకు, ప్రతి ఒక్కొక్కరికి కూడా ఆ లోటు ఎవ్వరూ తీర్చలేరు. 1000 మంది పాస్టర్లు మేము వచ్చినా, దైవ సేవకులు వచ్చినా మేము తీర్చలేము. ఇక్కడ చెప్తాం, వెళ్ళిపోతాం. కానీ దేవుని యొక్క మాటలు, దేవుని వాక్యమే మిమ్మల్ని బలపరుస్తుంది. అలాగూ ఈ కుటుంబాన్ని దేవుడు బలపరచాలా, సంఘాన్ని బలపరచాలా, రక్త సంబంధాలను బలపరచాలా, బంధువులు బలపరచాలా. ఆమె లేని లోటులో ఎవరున్నారో వాళ్ళందరూ కూడా దేవుడు బలపరచాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, మరి అధ్యక్షుడు గారికి వందనాలు, దైవ సేవకులందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ, క్రీస్తునందు నిద్రించుచున్న మా అక్క తేళ్ల మేరీ వాణిశ్రీ అక్కగారి యొక్క ఆదరణ కూటము ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులందరినీ ప్రేమించి వచ్చి కూర్చుని శబ్ద తరంగం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని సేవకుడిగా, మేరీ వాణిశ్రీ అక్కకి ఓ తమ్ముడిగా మీకు అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి మా మామగారు బుద్ధయ్య మామ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేనైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మా కోడళ్ళ చేత, అల్లుళ్ళ చేత, మా కుమారుల చేత అక్కను గురించి ఓ పాట పాడించాలని ఆశపడి మరి పాట రాశాను. కానీ మా సంఘంలో కూడా 2-3 దినాల క్రితం మా సంఘ పెద్ద చనిపోయినందువల్ల ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ నేను ప్రాక్టీస్ చేయించలేకపోయా. కానీ ఆ రాసిన పాటలోని కొన్ని మాటలు నేను మీకు గుర్తు చేయాలని మనవి చేస్తున్నాను. ఇందాక మామగారు చెప్పారు, యేసరత్నయ్య గారు కూడా గుర్తు చేశారు. మేరీ అక్కగారి గురించి చెప్పిన సంగతులు చెప్పకుండా క్రొత్త విషయాలు చెప్పాలని. కాబట్టి నేను కూడా 1 నిమిషంలో లేక 2 నిమిషాల్లో ముగించాలని ఆశపడుతున్నాను. మేరీ అక్క గారి గురించి అందరూ మంచిగా చెప్పారు, మంచి పాటలు పాడేటువంటి గాయకురాలని. ఆమెకంత స్వరం ఎక్కడి నుంచి వచ్చింది? మొదటిగా దేవుని దగ్గర నుంచే వచ్చింది. అయితే ఎవరి ద్వారా, ఎవరి నుండి వచ్చింది అని అంటే, లంకావారి వంశంలో మధురమైనటువంటి గాయకులు, పద్యాలు పాడేవాళ్ళు ఉన్నారు. అట్టి లంకా చిన్నయ్యల మేనకోడలుగా లంకా రామమ్మను తేళ్ల రామయ్య గారు చేసుకున్నారు. కాబట్టి తేళ్లవారి వంశంలో కూడా కళాకారులు ఉన్నారు. మరి ఆ కళ, ఈ కళ, లంకావారి కళ, తేళ్లవారి కళ, 2 కళలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వారి కుటుంబంలో మరి 1963లో తేళ్లవారి వంశంలో రామయ్య రామమ్మల యొక్క ద్వితీయ పుత్రికగా పెమ్మ గ్రామంలో పుట్టి పెరిగింది. నెల్లూరులో చదివి ఉత్తీర్ణురాలయ్యింది. ఆ తర్వాత మరి 1983లో అనుకుంటాను మరి ఆంధ్రావారి వంశంలో బుద్ధిమంతుడైన బుద్ధయ్య మామగారితో బుద్ధిగల భార్యగా మేరక్కకి వివాహం జరిగింది రాజమండ్రిలో. అక్కడి నుండి మరి నాగరాజు నతాన్యాల్ అన్నగారు చెప్పిన రీతిగా వారి ఉద్యోగ ప్రస్తావన 86 నుంచి ప్రారంభమైంది. మరి 2025లో అక్కగారి యొక్క రిటైర్మెంట్ క్షేమకరంగా ముగించడం జరిగింది. అయితే మేరక్క గారు మరి నాకు స్వయాన పెదనాన్న కూతురు అవుతారు. మా అమ్మకి మేనమామలు తేళ్ల చందయ్య, మరి రామయ్యలు. మాది కావలేడవల్లి గ్రామం. మరి ఆ రీతిగా కూడా నాకు బంధువురాలు మేరక్క గారు. మరి మేరక్క గారి యొక్క అక్క కళ్యాణక్క గారు, మరి వారి బావ లంకా విజయ్ కుమార్ గారి యొక్క అల్లుడుగా నేను ఈ బుద్ధయ్యమాం గారికి అల్లుడిని అవ్వడం నా యొక్క భాగ్యం. అయితే మేరక్క గారు నేను ఇంటికి అల్లుడుగా వచ్చినప్పటి నుంచి
మరి నన్ను ఎంతగానో ప్రేమించేది. ఒక తమ్ముడుగా, ముఖ్యంగా తమ్ముడు అనే కంటే కూడా పాస్టర్ గారు అని సంబోధించేది ఎప్పుడు పిలిచినా కూడా. అయితే అక్క రిటైర్మెంట్ రోజు నేను అక్క మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, అయ్యా నేను ఇంతకాలం ప్రభుత్వ సేవ చేశా, ఇక శేష జీవితంలో సేవ చేయాలని ఆశ ఉందయ్యా, మరి నన్ను కూడా మీరు ఉపయోగించుకోండి అన్నప్పుడు, అక్క నేనున్నాం అంటూ అక్కకు ధైర్యం చెప్పి, మరి చోడవరం, కావలి ఆయా ప్రాంతాల్లో మనం స్వార్థ సేవలు తిరగదాములక్క అని ధైర్యం చెప్పాను. మరి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరి కొద్ది కాలంలోనే బుద్ధయ్య గారిని, అక్కగారిని నా తరపున పరిచర్యలో మరి అక్కకి దేవుడిచ్చిన స్వరాన్ని మరి కావలి పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్లో ఒకనొక రోజు అక్క వాడబడ్డారు, మామగారు వాక్య పరిచర్యలో వాడబడ్డారు. ఆ తర్వాత వెలగపాడు గ్రామంలో పాస్టర్ల ఫెలోషిప్లో కూడా అక్కడ కూడా అక్కకి దేవుడిచ్చిన స్వరం, అలాగే మాంగారికి దేవుడిచ్చినటువంటి తలాంతులు వారు ఆ పరిచర్యలో వాడబడ్డారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ నెల 31వ తేదీ చోడవరం కొండా విజయమ్మ మెమోరియల్ బెతెస్దా ప్రార్థనా మందిరం యొక్క వార్షికోత్సవ సందర్భంగా మామయ్య గారిని, అక్కగారిని తీసుకెళ్లి వారి ద్వారా అక్కడ చక్కటి స్వార్థ పరిచర్య చేయించాలని ఆశపడ్డాను. కానీ దేవుని చిత్తానుసారంగా మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు అన్న వాక్య ప్రకారంగా ఎంతమంది ప్రార్థించినా, ఎంత కన్నీరు కార్చినా, నేను నా భార్య అయితే కన్నీరు కార్చేవాళ్ళం వేకుజావున, మీ దాసురాలు బ్రతకాలి ప్రభువా, మీ దాసురాలు స్వార్థ పరిచర్యలో నేను ఇచ్చిన మాట ప్రకారంగా మేము కలిసి సేవ చేయాలయ్యా అని ఎంతో ఏడ్చాము. కానీ మరి దేవునికి అది ఇష్టం లేదు. ఆమె పడిన ప్రయాస, ఆమె చేసిన సేవ దేవునికి ఇష్టమైంది. కాబట్టి ఎంతమంది ప్రార్థించినా, ఎంతమంది అడ్డుపడినా, కుమారుడు కోడలైతే వారి ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టుకొని తల్లిని బ్రతికించుకోవాలని ఎంతో ప్రయాసపడ్డారు. కానీ అది దేవునికి ఇష్టము కాలేదు. కుమార్తెలు కూడా ప్రయాసపడ్డారు ఆమెను బ్రతికించుకోవాలని, అది దేవునికి ఇష్టము కాలేదు. భర్త అయితే లోపల వేదన పడుతున్నాడు, అది దేవునికి ఇష్టం లేదు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులుగా నేను నా భార్య బుద్ధయ్య గురించి కన్నీరు కార్చి దేవునికి అప్పగిస్తూ ఉన్నాం. దేవుడే ఆయనకు ఆదరణకర్తగా ఉండాలని, ఎన్నైనా కూడా భార్య లేని లోటు దేవుడు అక్కడే ఆయనకు సహాయం చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు బుద్ధయ్య గారికి, బాబీ, జ్యోత్స్న, శిరీషాలకు, అలాగే మేరీ, రాజేష్, వినయ్ బ్రదర్లకు, మనవాళ్ళకి, మనవరాండ్రకి అందరికీ, మేనకోడళ్ళకి, మేనల్లుళ్ళందరికీ, ముఖ్యంగా ముగ్గురు తమ్ముళ్ళకి, మరి అక్కకి దేవుడే తగిన నెమ్మది, సమాధానం దయచేయులాగున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. వందనాలు. మేరాంటి గురించి ఏం చెప్పాలో అర్థం కాదు. అసలుకి మా మధ్యలో లేదు అన్న విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఇప్పటికీ కూడా. మా పాస్టమ్మ గారు మమ్మల్ని ఎంతో బలపరుస్తుంది. మా కుటుంబానికి, నాకు వాస్తవంగా రక్త సంబంధికురాలైన ఒక పాస్టమ్మగానే మేము ఆమెని ట్రీట్ చేస్తూ ఉంటాము. రిటైర్డ్ అయిన తర్వాత మేము మనందరం కలిసి చక్కగా గ్రామాల్లోకి వెళ్ళి వీధి సువార్తలు అన్నీ చెయ్యాలా. సంఘంలో స్త్రీల కూడికలో మాకు తెలియని విషయాలన్నింటినీ మాతో పంచుకుంటూ ఎంతో చక్కగా ఆత్మీయంగా మమ్మల్ని ఎదిగింపజేసిన మా ఆత్మీయురాలు తల్లి, మా తల్లి ఈ దినము లేదంటే మాకు అసలుకి తీర్చలేని లోటు. ఆ దేవాది దేవునికి మేము ప్రతి దినము గోచారుకున్నాము, నాయన మాకు తిరిగి ప్రసాదించండి అయ్యా అని. కానీ ఆయనకి ఇష్టమైన కుమార్తె కాబట్టి ఆయన పిలుచుకున్నాడు. కానీ ఆ కుటుంబానికి అంతటికీ ఆ దేవాతి దేవుడు ఆదరణిస్తాడని నమ్ముతున్నాను. అలాగే ఆమె కోరిక ఏంటంటే మేమందరం కలిసికట్టుగా సంఘంలో ప్రతిదినము జరిగే ఆరాధనలకు అందరం అటెండ్ అవ్వాలని, స్త్రీల కూడిక ఆగకుండా జరగాలని. మరి ముఖ్యంగా అంకుల్నైతే ఎంతో ప్రేమిస్తుంది తన బిడ్డల్లాగా. మమ్మల్ని అందరినీ కూడా బేబీని, శిరీషని ఎలా ప్రేమిస్తుందో నన్ను కూడా అలాగే ప్రేమిస్తుంది. నిజంగా అలాంటి తల్లిని కోల్పోయినందుకు మేము చాలా బాధపడుతున్నాము. మంచి గాయకురాలు. మాకు ఎలా పాడాలో, ఎక్కడ ఆగాల, ఎక్కడ మళ్ళా పాటలు పాడేదానికి కూడా ఆమె చక్కగా మాకు నేర్పించేది. ఇలాంటి మంచి తల్లిని కోల్పోయినందుకు మేము చాలా 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 బాధపడుచు ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.
వేదికను అలంకరించిన దైవ సేవకులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మేము ఇదిగో ఎట్లా కలిశాను అంటే, మేము పొదుపు లక్ష్మిలో మండలంలో కలిసాము. ఫస్ట్ ఈ అమ్మగారితో కలవడం నాకైతే తెలీదు, కానీ అదే స్వాతంత్ర దినోత్సవం రోజు పాట పాడింది. ఆమె ఎంతో చక్కగా గొంతుతోటే ఎంతో బాగా పాడింది అనమాట. అప్పుడు చూశాను. తర్వాత మేము పొదుపు లక్ష్మిలో చేరిన తర్వాత మేము పాటలు పాడుతుంటే మాకు ఆ ముందర పాడడానికి భయం వేసింది. నాకు సరిగా పాటలు రావు, అమ్మ ఈమె బాగా పాడుతుంది, మేము పాడలేము అని నేను అనుకున్నాం అన్నమాట. అట్లా ఎక్కువ పరిచయం కూడా లేదు, కానీ ఎలా దేవుడు మమ్మల్ని ఎట్లా పరిచయం చేశారో నన్ను ఇంకరాలుగా చేసి నా కుమార్తెని ఇక్కడికి ఇచ్చాము. మా కుమార్తె అయ్యో ఎట్లా చూసుకుంటారో అని అనుకున్నా, కానీ నాకు అమ్మ నీకంటే మా అత్తమ్మే నన్ను బాగా చూస్తుందమ్మా అనింది మా అమ్మాయి. సరేనమ్మా నేను చెప్పాను అనుకున్నా. మొన్న పాస్టర్ గారు ఇక్కడ దేవదానయ్య గారు ఇక్కడి నుంచి వస్తున్నారు. మేరమ్మ గారేమో హాస్పిటల్లో ఉన్నారు. ఉండి అయ్యా మేరీ అదో మీ అమ్మగారు వస్తానన్నారు కదా, పోయి మీ మామ ఇంది పంపించమని తీసుకురమ్మను అని అన్నారు. అప్పుడు అమ్మ సార్ వచ్చి నన్ను తీసుకొచ్చారు. నేను నెల్లూరు హాస్పిటల్కి వెళ్ళా. పోతే అక్కడ అంత బాగా లేకుండా ఉండి కూడాను ఆమె ఎంతో సంతోషంగా నన్ను పలకరించి నీకేం అమ్మ ఏందమ్మా తగ్గిపోయావు అని అనింది. నేనేం తగ్గిపోలేదులేమ్మా బాగానే ఉన్నాను, మీరు ఎట్టున్నారంటే నాకు బాగుందమ్మా అనింది. సరే నేను చెప్పి ఇప్పుడు అనుకున్నా, ఎక్కడున్నా ఎంత బాగా ఆప్యాయంగా పలకరించేది, ప్రేమగా పలకరించేది. అలాగత క్రిస్మస్కి ఒక పుట్టింటికి నన్ను తీసుకొచ్చినట్టు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి నాకు అన్నీ పెట్టి పంపించేది. అంత కూర ఏదన్నా నాన్ వెజ్ చేసినా కూడా వాళ్ళ కుమారుణ్ణి కారులో వేసి పంపించేది అన్నమాట. అలాంటి ఆమెను మేము కోల్పోయినందుకు మాకు చాలా దుఃఖంగా ఉంది. ఈ కుటుంబానికి దేవుడు మంచి మనశ్శాంతి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. పాస్టర్లందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన దేవాదేవుని వందనాలు. ఈ సమయంలో మొదటిగా అత్తమ్మ గురించి ఒక లక్షణం నేను నేర్చుకున్నాననే చెప్పాలి. ఎంత సమస్య వచ్చినా, ఆర్థికంగా కానీ ఆరోగ్యకరం కానీ కుటుంబంలో ఏమన్నా మనస్పర్ధలు ఏదొచ్చినా ఆమె ఒకే మాట చెప్పేది, ప్రార్థిద్దామమ్మా ప్రార్థిద్దాం. ఒక అమౌంట్ ఏదన్నా డబ్బులు కావాల్సిన అవసరం వచ్చింది, డిస్కషన్ జరుగుతుందంటే ప్రార్థిద్దామమ్మా అనేది. మనమైతే మనుషుల వైపు ఎదురు చూస్తాము, ఎవరు మనకు సహాయం చేస్తారా, ఎవరు నాకు ఈ అవసరానికి డబ్బులు ఇస్తారా అని మనుషుల వైపు మనం ఎదురు చూసేవాళ్ళము. కానీ నేను అతని కాడ నేర్చుకునేది ఏంటంటే, ప్రతి దానికి దేవునినే అడిగేది. ఒక తండ్రిని అడిగినట్టు, తను ఒక హక్కుదారుగా అడిగినట్టు ప్రతిదీ దేవుని సన్నిధిలో ప్రార్థించి పొందుకునేది. అదే మాకు కూడా నేర్పించింది. ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడి ప్రార్థనతో సాధించుకునేది. అలాంటి ఆమెను మేము కోల్పోయాము. కానీ ఆ మాదిరిని మేము కలిగి ఈ లోకంలో జీవించి ఏదో ఒక రోజు దేవుని సన్నిధిలో ఆమెని మేము కలుస్తామని ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. ఒకసారి మా నాన్నమ్మ హైదరాబాద్కి వచ్చింది. నాకు చాలా స్వీట్స్ అవన్నీ తెచ్చిచ్చింది ఇక్కడ నుంచి. ఇంకోసారి మేము ఏఎంబి మాల్కి వెళ్తుండే, ఏఎంబి మాల్ ప్లే జోన్, అక్కడికి వెళ్తుండే మా నాన్న కొంచెంసేపు మా కోసం వెయిట్ చేస్తుండే. దాని తర్వాత మా నాన్నమ్మ చిన్నప్పుడు నాకు కర్డ్ రైస్ పెడుతుండే, పెరగన్నం. అప్పుడు నాకు మీసాల్లాగా చేసింది దాంట్లో. ఇంకా ఒకసారి మేము వేరే మాల్కి వెళ్ళాం మూవీకి. దాని తర్వాత అక్కడ పాప్కార్న్ తీసుకోవడానికి వెళ్ళాం. దాని తర్వాత మా నాన్నమ్మ నాకు చాక్లెట్ తీసిచ్చింది. ఇంకా మా నాన్నమ్మ నాకు చాలాసార్లు బాత్ చేపించింది నాకు. ఇంకా
అవి నాన్నమ్మ. నా విషయం చాలా ఎక్కువ పర్సనల్లీ నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఐ మిస్ హర్ లాట్. ఎవరన్నా ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు ఏ విషయంలో అయినా చెప్తా ఉంటుంది, ప్రేయర్ చేసుకో అని ప్రతి విషయం నాకు చెప్పుద్ది. అండ్ నేను అంత దూరంలో ఉన్నప్పుడు నా కోసం ఎవరన్నా ప్రేయర్ చేస్తారంటే అది మా అత్తమ్మ ఒకటే. నేను ఎక్కడున్నా నా కోసం ప్రేయర్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు నేను ఎంత దూరంలో ఉన్నా ఫోన్ చేసి అడుగుతుంది. సో ఇప్పుడు నన్ను అట్లుగా నన్ను ప్రేయర్ చేసుకొని చెప్పడానికి కానీ ఎవ్రీ సండే చర్చ్కి టైంకి వెళ్ళాలి అరుస్తూ ఉంటుంది. చర్చ్కి టైం లేదా, ఎప్పుడు కూర్చొని మీకు బాధ కానీ లేనా అని అరుస్తూ ఉంటుంది. సో మమ్మల్ని అలాగే చర్చ్కి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి అని అరిచే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు లేరు మా అత్తమ్మ తర్వాత. సో పర్సనల్లీ నేనైతే మా అత్తమ్మని చాలా మిస్ అవుతున్నా. స్టిల్ నేను మా అత్తమ్మ లేదు అన్న విషయం ఏంటి మా అత్తమ్మకైనా ఇది జరుగుతుంది అన్నది స్టిల్ నేను అసలుకి నేను పొద్దున వచ్చేటప్పుడు కూడా ఎందుకు వస్తున్నా నేను అసలుకి అని కూడా అనిపించింది నాకు. సో ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. పర్సనల్లీ ఐ మిస్ హర్ ఎ లాట్. అత్తమ్మ ఎక్కడున్నా కూడా నాకు తెలుసు దేవుని సన్నిధిలో ఉంటుంది. మా అత్తమ్మ మా అందరి కోసం ప్రార్థన చేస్తుంది. మా నాన్నమ్మ తర్వాత మా అత్తమ్మ మా కోసం ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. నేను ఇప్పటికొచ్చి ఒక 2 times మాట్లాడుంటాను మా అమ్మ గారి గురించి. నాకు కొంచెం మాటలు రావడం కష్టం, కొంచెం ఎమోషనల్ అయిపోతాను. ఇంత పెద్ద పర్సన్ ఎమోషనల్ అయిపోతే చాలా అసహ్యంగా ఉంటుంది అని కూడా అనిపిస్తుంది నాకు. ఇంత లావుగా ఇంత బిగ్గా ఉన్నోడు ఏడిస్తే అసహ్యంగా ఉంటుంది అనిపిస్తుంది. అందుకనే నేను నా ఎమోషన్స్ ఎక్కువ చూపించుకోను. కానీ అమ్మ గురించి మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా ఎమోషన్స్ ఫ్లో అయిపోతాయి. కానీ ఈసారి గట్టిగా డిసైడ్ అయ్యాను నా ఎమోషన్స్ చూపించకూడదని, అమ్మ గురించి మాట్లాడాలని. కొడుగ్గా ఐ డిజర్వ్ సమ్ మోర్ టైమ్ ఇఫ్ యూ పర్మిట్. సో కొంచెం ఎక్కువ మాట్లాడతాను. నేను పెద్దగా మాట్లాడలేను అనుకుంటుంటారు కదా, ఈరోజు చూద్దాం. సో 3 విషయాలు మాట్లాడతానండి. ఫస్ట్ది జూలై 16వ తారీఖు నుంచి ఆగస్ట్ 4వ తారీఖు వరకు నా లైఫ్లో నాకు తెలిసి నేను ఎప్పుడు మర్చిపోలేను. నాకు తెలిసి ఆ 20 days ఏ జర్నీ అయితే నేను చేశానో ఇట్ హ్యాస్ టాట్ మీ అ లాట్. నేను ఆ 20 రోజులు నేను దేవుడితో మాట్లాడినంతగా, నేను దేవుణ్ణి ప్రశ్నించేంతగా, నేను దేవుడి నుంచి ఆన్సర్స్ కోరినంతగా నాకు తెలిసి నా జీవితంలో ఎప్పుడూ చేయలేదనిపిస్తుంది. సో ఈ జూలై ఈ 20 రోజులు నేను నేర్చుకున్న పాఠాలు మూడు రకాలుగా చెప్తాను. ఒకటి, మా అమ్మ ద్వారా దేవుడు నాతో ఎలా మాట్లాడాడు. 2, నా కుటుంబీకుల ద్వారా దేవుడు నాతో ఎలా మాట్లాడాడు. సో అందరూ అనుకుంటూ ఉంటాము మిరాకిల్స్ అనేవి, అంటే మన బైబిల్లో చూస్తూ ఉంటాం దేవుడు వాళ్ళకి బాగా చేసేసాడు, వీళ్ళకి బాగా చేసేసాడు. సో ఫెయిత్ చూపిస్తే అయిపోద్ది, దేవుడు బాగా చేసాడు. సో దట్ వాస్ మై క్వశ్చన్. నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, మనం ఫెయిత్ చూపిస్తే దేవుడు బాగా చేసేస్తాడు. సో మా అమ్మకి బాగా చేయాలి, నేను ఫెయిత్ చూపిస్తున్నాను, దేవుడా మా అమ్మకి బాగా చేసేసాడు. నీకు తెలుసు ఆమె ఎంత ప్రార్థన చేస్తుందో, నీకు తెలుసు ఆమె ఎంత భక్తిగా ఉంటుందో, నీకు తెలుసు ఆమె మనసులో కల్మషం పెట్టుకునే మనిషి కాదు, ఎప్పుడు ఎవరికి ఏమీ చేసే మనిషి కాదు. మహా అయితే కోపంగా తిట్టేస్తుంది అంతే. ఆమె కోపమే ప్రేమ అని అందరికీ తెలుసు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకసారి ఆమెతో తిట్టించుకునే ఉంటారు. ఎందుకంటే ఆమె ప్రేమ కోపం రూపంలోనే వస్తుంది, అది అందరికీ తెలుసు. నేను దేవుడిని అదే అడిగేవాడు. కానీ దేవుడు మిరాకిల్స్ అనేవి ఒక చావు రూపంలో కూడా చూపిస్తాననేది నాకు దీని ద్వారా అర్థమైంది. ఎందుకంటే మా అమ్మకు వచ్చిన ఏదైతే క్యాన్సర్ వ్యాధి అనేది ఉందో అది చాలా ప్రమాదకరమైన వ్యాధి. మా అమ్మకు వచ్చింది, చాలామంది ఏదేదో చెప్తా ఉన్నారు, మా అమ్మకు వచ్చింది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, విచ్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ క్యాన్సర్ ఇన్ ద క్యాన్సర్ వరల్డ్. అండ్ ఆ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడడం కాకుండా వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబం అంతా ఇబ్బందుల పాలవుతుంది.
ఎందుకంటే ఆ మనిషి పడే బాధ చూడలేక కుటుంబం అంతా నరకయాతన అనుభవిస్తుంది ఆ మనిషితో పాటు. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా చిన్నపాపక్క చెప్పింది, వాళ్ళ బంధువుల్లో ఒకతను ఇలానే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తే ఆయన అరిచే అరుపులు, ఆయన పదే బాధ చూడలేక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళ కుటుంబం అందరినీ పిలిపించి ఆయనకి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చేసి పంపించేశారు. అంత బాధ. మా అమ్మ నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పడలేదు. ఆమె ఇబ్బంది పడింది, ఆమె బాధపడింది, ఆమె ఏడ్చుకుంది, ఆమె కష్టాలు ఆమె పడింది, కానీ ఆమె వల్ల ఎవరు ఇబ్బంది పడలేదు. ఆ 20 రోజులు మా అమ్మ ఏనాడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఆమె బాధపడిందే కానీ, ఆమె దేవుడికి ప్రార్థన చేసుకునిందే కానీ, ఆ పెయిన్ ఎంత పెయిన్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను క్యాన్సర్ టెస్టిమోనీస్ చూస్తుంటే ఒక ఆవిడ చెప్తుంది, ఆ బ్యాక్ పెయిన్ ఎలాంటి పెయిన్ అంటే, ఈ బ్యాక్ పెయిన్ భరించడం కంటే నేను ఇంకో 100 మంది పిల్లల్ని కంటాను ఇంజక్షన్లు ఏమీ తీసుకోకుండా, నొప్పి ఇంజక్షన్లు. అంత భయంకరమైన పెయిన్ని మా అమ్మ అనుభవిస్తా కూడా మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఆమె లైఫ్ లాంగ్ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఆ 20 రోజులు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడో ఒకసారి నొప్పి నాన్న, నొప్పమ్మ అనడం తప్ప ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. కొంతమంది అయితే కింద పడి దొల్లాడి నరక యాతన చూపించేవాళ్ళు ఫ్యామిలీకి. మా అమ్మగారు అలా చేయలేదు. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి అలానే ఉంది, ఎప్పుడు మమ్మల్ని ఇబ్బందులు పెట్టలేదు. సో దేవుడు ఎలా వర్క్ చేశాడు అనేది ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు దట్. సో ఈ క్యాన్సర్ వ్యాధి యొక్క చెప్తున్నాను కదా, ఎక్కడ కూడా ప్రపంచంలో క్యాన్సర్ వ్యాధి వచ్చి జస్ట్ ఒక 20 రోజులు లైట్గా ఇబ్బంది పడి చనిపోయిన వాళ్ళు ఎవరూ లేరు. మా అమ్మగారిని దేవుడు ఒక ప్లాన్ ప్రకారము తీసుకెళ్ళిపోయాడు. అది నేను అందరికీ చెప్పాను. ఎలా అంటే మా అమ్మగారికి 2 నెలల క్రితం పెయిన్ స్టార్ట్ అయింది, బాగా లేకుండా వచ్చింది. ఈ 2 నెలల క్రితం మా అమ్మగారు నా దగ్గరికి రావాల్సింది, కానీ చర్చి గుడి కట్టిస్తా, అది చర్చి గోడ కట్టిస్తా ఆగిపోయింది. మా అమ్మగారు కానీ నా దగ్గరకు వచ్చుంటే మేబీ నేను అర్లీగా డిటెక్ట్ చేసేసేవాడిని, నాకు అర్థమైపోయేది. ఆమెని నానా తిప్పలు పెట్టేవాడిని, ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అక్కడికి ఇక్కడికి తిప్పి. క్యాన్సర్ కంటే క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ భయంకరమైన ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్ జరగనివ్వలేదు ఆవిడకి. అందుకనే నా దగ్గరికి రాలేకపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సరే కనీసం అట్లీస్ట్ మనం ట్రీట్మెంట్ స్టార్టింగ్ అన్నా ట్రై చేద్దాం. అది చేయకపోతే ఒక గిల్ట్ ఉండిపోద్ది లోపల, అరే ట్రై చేసి ఉంటే ఏమన్నా బాగా ఉండేది అని. ఈ క్వశ్చన్లే నేను 20 రోజులు సఫర్ అయింది. బాగా ఉండేదని అపోలోలో జాయిన్ చేసిన ఆ రోజే జాండీస్ ఎక్కువైపోయింది. జాండీస్ ఎక్కువైన మరుక్షణం ట్రీట్మెంట్ చేయరు. సో ట్రీట్మెంట్ అనేది జరగలేదు, కీమోథెరపీ వరకు వెళ్ళలేదు. జాండీస్ ఆటోమేటిక్గా ఎక్కువ అవడం. ఇంకో 2 ప్రాసెస్లు ఉన్నాయి. జాండీస్ పెరగకుండా ఒక స్టెంట్ వేయాలి, నొప్పి రాకుండా ఇంకో ప్రాసెస్, 2 నాన్ సర్జికల్ ప్రాసెస్, బట్ స్టిల్ ఏ ప్రాసెస్. వాటికి కూడా జరగనివ్వలేదు దేవుడు. ఎంత తొందరగా మా అమ్మ హెల్త్ డిక్లైన్ అయిపోయి వెళ్ళిపోయారంటే, ఇట్స్ ఆమె బాగా అవడంలోనే మిరాకిల్స్ కాదు, దీంట్లో కూడా మిరాకిల్ చూడు. మీ అమ్మని ఇబ్బంది పెట్టకుండా, మీ అమ్మ వల్ల మీరు ఇబ్బంది పడకుండా నేను తీసుకెళ్ళిపోయాను. ప్రతి సంవత్సరం మా అమ్మ నాన్నకి నేను 6 లక్షల ఇన్సూరెన్స్ తీసుకుంటాను, మెడికల్ ఇన్సూరెన్స్. చాలా మందికి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ సంవత్సరం ఎందుకో తెలియదు 15 లక్షలు తీసుకున్నాను. నా ప్రాజెక్ట్ జూన్ 30వ తారీఖు అయిపోయింది. ఆ ప్రాజెక్ట్లో నేను కంపల్సరీ 3 రోజులు ఆఫీస్కి వెళ్ళాలి. ఆ ప్రాజెక్ట్ అయిపోవడం, నేను వేరే ప్రాజెక్ట్లో పడ్డాను జూలైలో. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఆ ప్రాజెక్ట్ వల్ల నేను మా అమ్మతో టైం స్పెండ్ చేయగలిగాను, మా అమ్మ దగ్గర ఉండగలిగాను. అది కానీ లేకుండా ఉంటే నేను కంపల్సరీ వెళ్ళిపోవాల్సి వచ్చేది. ఈ విధంగా దేవుడు నన్ను మా అమ్మ దగ్గర పెట్టాడు, మా అమ్మ దగ్గరలో ఇదంతా దేవుడు వేసుకున్న ప్లాన్ ప్రకారమే మా అమ్మని తీసుకెళ్ళిపోయాడని నేను చాలా గట్టిగా భావిస్తాను. అలానే జరిగింది. ఇంత తొందరగా ఒక క్యాన్సర్ పేషెంట్ తెలిసిన వెంటనే, మా అమ్మకి కూడా తెలియదు ఆమెకి క్యాన్సర్ వచ్చిందని. మేము లివర్ ఇష్యూ అన్నాం, కానీ ఆమెకు అర్థమైంది. షీష టీచర్, అంత మాత్రం అర్థం కాకుండా ఏమన్నా ఆమెకు అర్థమైంది. ఏనా నాకు క్యాన్సర్ అని అడిగింది ఒకసారి.
అదే అయ్యి ఉండొచ్చేమమ్మా, నువ్వు దాని గురించి ఎందుకు వరి అవుతున్నావు, హాస్పిటల్ గురించి వీటి గురించి అయితే చూసుకోవడానికి నేను నాన్న ఉన్నాము, నువ్వు మాట్లాడాల్సింది దేవుడితో మాట్లాడుకో. సో ఒక మనిషి బాగున్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు, బాగలేనప్పుడు దేవుడు గుర్తు వస్తాడు, అది అందరికీ తెలుసు. మా అమ్మ ఎప్పుడు కూడా అలానే ఉంది. ఆమెకు అంత పెయిన్లో కూడా మా అమ్మ రోజు ప్రార్థన చేసుకునే, పొద్దున 3 గంటలు 4 గంటలు లేచి ప్రార్థన చేసుకుంది, దానికి నేనే సాక్ష్యం. ఆ నొప్పిలో కూడా మా అమ్మ లేచి ప్రార్థన చేసుకుంటూనే ఉంది. మా అమ్మ అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళింది బికాస్ ఆఫ్ ద మెడిసిన్స్ వేసాము ఆమెకి పెయిన్ తెలియకుండా. సో అప్పుడు కూడా ఆమె ప్రార్థన చేసుకోవడం, నోట్లో దేవుడితో మాట్లాడడం నేను గమనించాను ఆమె లిప్ మూమెంట్ని బట్టి. ఈ 20 రోజులు భయంకరమైన శోధనే నేను అనుభవించాను, మా ఫ్యామిలీ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్నోళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్లో మీకు దుఃఖం ఎక్కువ కనిపించదు. అందరూ చనిపోయిన ఒక 3-4 నెలల తర్వాత ఉంటారు చూడండి, అలా ఉన్నాం. ఎందుకు అంటే ఈ 20 రోజుల్లో మా అమ్మ దుఃఖం తీసేసింది మాలో నుంచి, మమ్మల్ని దుఃఖపడలేదు మా అమ్మ. ఈ 20 రోజులు మా అమ్మ పడ్డ కష్టం చూసి మేబీ మా అమ్మ ఇలా ఉండడమే మంచిది అనేలాగా చేసుకునింది మా అమ్మ మమ్మల్ని. ఆ దుఃఖం మాలోకి రానియకుండా చూసుకుంది. ఇట్స్ నాట్ ఈజీ టు బీ లైక్ మై మదర్. అది మా అమ్మ గుండె ఎంత గొప్పదంటే, మా అమ్మ చేతులు అంటే ఆమె లాస్ట్ అన్కాన్షియస్ అంటే కళ్ళు మూసేసే టైంకి నా చేతుల్లోనే ఉండింది. బట్ ఆమె గుండె ఇంకా కొట్టుకుంటుంది. ఒక కొడుకుగా నాకు తెలుసు ఆమె గుండె ఇప్పుడల్లా ఆగదు. ఆమె ఇంటికి తీసుకెళ్ళాలి, ఆమె మనవాళ్ళు ఉన్నారు అక్కడ, ఆమె చర్చి వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ వచ్చి మాట్లాడిన తర్వాతే ఆ గుండె ఆగద్దని చెప్పాను. ఆమెను హఠాహుటను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అందరూ చుట్టుపక్కల చేరి మాట్లాడారు. అందరూ మాట్లాడిన తర్వాత అప్పుడు ఆ మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. మీకు అందరూ గమనించుండ్రు, ఒక పేషెంట్ వచ్చినట్టు మా అమ్మ రాలేదు. ఒక ముఖం మీద చిరునవ్వుతో, ముఖం వెలుగుతూ ఇంటికి వచ్చింది. చనిపోయిన తర్వాత ముఖం మారిపోయింది, అది వేరే విషయం. చనిపోక ముందు వరకు మా అమ్మ ఎంత హ్యాపీగా దేవుడి దగ్గరికి వెళ్తుందో మాకు చూపించింది. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బీ లైక్ మై మదర్. అది ఎవరి వల్ల కాదు, ఆ గుండె ఎవరికి రాదు, అదంతే. మా అమ్మ మా నాన్న చేసుకోవడం బట్టి అలా అయిపోయింది అంతే. ఓన్లీ ఆయన చెప్పింది గొర్రెలాగా ఫాలో అవ్వడం, ఆయనే ప్రపంచం అంటూ బతకడం తప్ప ఇంకా ఆమెకి ఏ ప్రపంచం తెలియదు. అందుకే అలా ఉండిపోయింది. మా అమ్మ కానీ ఆమె మీద ఫోకస్ చేసి ఆమె కోసం ఆమె బతుకుంటే మా అమ్మ చాలా 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 గొప్ప వ్యక్తి అయి ఉండేది ప్రపంచంలో. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా మనందరి విషయంలో గొప్ప వ్యక్తి, కానీ చాలా రేంజ్కి లేదు. ఎందుకంటే మా అమ్మకి అంత కెపాసిటీ ఉంది, మా అమ్మ గుండెకి అంత బలం ఉంది, అంత ధైర్యం ఉంది. ఇంకోటి, సో దేవుడు మిరాకిల్స్ ఇలా చూపించాడు నాకు. మా అమ్మని తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకొకటి, మాకు కొడుకులుగా కూతుర్లుగా మా బద్రి మా ఆవిడ, సో మేమందరం మా బాధ్యతలు చేస్తూనే ఉన్నాం. అందరూ ఫోన్లు చేస్తున్నారు, ఎలా ఉంది ఏంటి ఈ చెప్తున్నారు. మా బాధ్యతగా మేము చేస్తూనే ఉన్నాము. మా ఫ్రెండ్స్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. కానీ నా రాక్, మై రాక్ మా ఆవిడ, అది సపోర్ట్ చేసింది కాబట్టే నేను ఆ 20 రోజులు నిలబడగలిగాను. నాకు ఇంకొక పెద్ద రాక్ నా పక్కనే మా ఆవిడ తర్వాత మా అన్న టింకన్న, వాడు మా వదిన. ఆ 20 రోజులు నాతో ఉండకపోతే నేను ఇంత స్ట్రాంగ్గా ఉండేవాడిని కాదేమో. వాళ్ళ ఆఫీసులు వదిలేసి, వాళ్ళ పనులన్నీ వదిలేసి తిరుగుతూనే ఉండేవాళ్ళు. నన్ను ఒక్కనే ఉంచేవాడు కాదు మా అన్న. రారా నా దగ్గర వచ్చి ఉండు, నా దగ్గర వచ్చి కొనుక్కొని తీసుకెళ్ళి అన్నీ చూసుకున్నారు. మా ఆవిడ ఎంత పని చేస్తుందంటే, పొద్దున్న 9 గంటలకు కూర్చుంటే రాత్రి 10 దాకా సిస్టమ్ ముందే ఉండే ఆవిడే మొత్తం పక్కన పడేసి వచ్చేసింది. ఏదైతే అది అయింది, తర్వాత చూసుకుందాం.
నీ పక్కన నేను ఉండాలి, ఇప్పుడు అత్తమ్మని నేను చూసుకోవాలి అని చెప్పి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మా కుటుంబంలో మా అన్న గురించి వీళ్ళ గురించి స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నేర్చుకోవాలి. మా కుటుంబంలోనే చాలామంది నేర్చుకోవాలి ఒక కుటుంబంలో పర్సన్ ఎలా ఉండాలి అని. నాకు కష్టం వస్తేనే కాదు, ఎవరికి కష్టం వచ్చినా కుటుంబంలో మొదట ఉండేది మా టింకన్న, తర్వాత మా పెద్దక్క. వీళ్ళని చూసి మా కుటుంబంలో కానీ ఫ్రెండ్స్ కానీ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి టైంలో వాళ్ళు పక్కన ఉండడం అనేది మన అదృష్టం. సో మా అమ్మ ఇంకో బ్యూటీ ఏంటంటే, మా అమ్మకి ఎలా అయితే ఏమైతే జరగాలి అనుకున్నానో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు ప్లాన్. ఆ ఫోటోని చూసినప్పుడు కానీ ఈ వీడియో చూసినప్పుడు కానీ అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి. ఎవరికి జరగవాల, మా అమ్మకి మాత్రమే జరుగుతున్నాయి. మా అమ్మ ఎలా ఇబ్బంది పడకుండా వెళ్ళిపోవాలనుకున్నానో అలానే వెళ్ళిపోయింది. అది మా అమ్మకు మాత్రమే వీలవుతుంది. ఎందుకంటే ఆమె దేవుడి మీద పెట్టిన ప్రేమ దేవుడు ఈ రూపంలో మనందరికీ చూపించాడు. ఈ విషయంలో అంటే మనకి ఒక క్రిస్టియన్గా క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా, ఈవిడ ఇంత ప్రార్థన చేస్తే దేవుడికి ఎందుకు ఇచ్చాడు దేవుడు? అసలుకి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంది? దేవుడు తీసేసుకోవచ్చు. దానికి క్వశ్చన్ నాకు ఆన్సర్లు రకరకాల ఆన్సర్లు వస్తాయి. మేబీ పాస్టర్ గారు చెప్తారేమో, నాకు ఇంకా ఆన్సర్ దొరకలేదు, దొరుకుతుంది కంపల్సరీ. కానీ చావు రూపంలో ఎలా మెరికల్ చేశాడని మాత్రం నాకు చూపించాడు. సో సారీ, ఎక్కువ టైం తీసుకున్నాను, క్షమించండి. థ్యాంక్ యూ. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామములో ఈ పగటి వేళ మరి దేనదాసురాలు మరి మేరుమ గారి ఈ జ్ఞాపకార్థ మరి ఆదరణ కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాం. మరి మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని ఈ కుటుంబాన్ని ఆదరించడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. సో దాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాం. మరి దయచేసి మనం అందరం దేవుడు ఆమె లేనటువంటి లోటు ఈ కుటుంబంలో తీర్చినట్లుగా కుటుంబ ఆదరణ కోసం ప్రార్థన చేయాలని నేను ముందుగా మనవి చేస్తున్నాను. అలాగే మరి ఇక్కడ దైవ సందేశం అందించాలని దైవ సేవకులు కోరినప్పుడు మరి ఖచ్చితంగా వస్తానని చెప్పి మరి దూరం నుంచి రాత్రి అంతా ప్రయాణం చేసి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. మరి ఇప్పటికే చాలా సమయం అయింది కనుక చెప్పాలన్న విషయాలు చాలా ఉన్నప్పటికీ, అలాగే నా సందేశం కూడా చాలా ఉన్నప్పటికీ సమయ భావాన్ని బట్టి అంతా కుదించుకొని సమయస్ఫూర్తితో ముందుకెళ్ళటం గొప్ప విషయం. ఎప్పటికైనా సమయస్ఫూర్తి అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ సమయంలో మరి దైవ సేవకులు దేవదానం గారు మేమెంతో అన్యోన్యంగా కలిగి ఉంటాము. మరి ఆయన అలాగే ముగ్గురు పిల్లలు మరి కుటుంబం కోసం దయచేసి అందరూ ప్రార్థన చేయడం మనం చేస్తున్నాం. అలాగే ఈ స్థానిక సంఘం కూడా ఇంకా అభివృద్ధి అవ్వాలని, ఆమె లేని లోటు తీర్చబడాలని మనం అందరం కోరదాం. ఒకరోజు ఆమెను కలుసుకుంటామని నిరీక్షణతో ఎదురు చూద్దాం. సో ఈ సమయంలో కుటుంబాన్ని బట్టి వచ్చిన దైవ సేవకులు, విశ్వాసులు, బంధువులు అందరికీ నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యములోకి వస్తున్నాను. మరి ఈ సమయంలో ఇంతమంది జనం ఉన్నప్పుడు వాక్యం చెప్పడం అనేది తప్పనిసరి. అన్నిటికంటే శ్రేష్టమైనది వాక్యము గనక, వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, ఆదరిస్తుంది గనక కొద్ది నిమిషాలు నా సందేశాన్ని ఇందాక వరకు కూర్చొని ఆలోచిస్తున్నాను. ఏంటంటే అనుకున్న సందేశాన్ని ఎలా కుదించాలని, అది సమస్య. కాబట్టి క్లుప్తంగా దేవుని యొక్క వాక్యం విందాము. వాక్యం కొరకు మన మనసుల్ని సిద్ధం చేసుకుందాం. మరి ఎందుకంటే చాలా మంది చెప్పిన సాక్ష్యాలు మీరు విన్నారు, ఆదరణ మాటలు కూడా విన్నారు. ఇంకా నేను చెప్పొచ్చు అనుకోండి, మళ్ళీ నేను కూడా సమయాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఆమె మరి ఒక మంచి దైవ సేవకులుగా సంఘాన్ని, స్త్రీల సమాజం నడిపిస్తూ మరి దైవ సేవకు లోబడి తన పని చేస్తున్నారు. అలాగే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి ఘనపరిచేటువంటి వ్యక్తి. జాబ్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. కాకపోతే ఒక విషయం నాకు అర్థమైంది ఏంటంటే, మనందరం తెలుసుకోవాల్సింది, మనం అనుకున్నప్పుడు అనుకున్నట్టుగా చేయలేం, కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. అది ఆమె ద్వారా నేను నేర్చుకున్న ఒక విషయం. అంటే ఆమె రిటైర్డ్ అయిన తర్వాత సేవ చేయడం చాలా ఆశపడింది. ఆ మనసులో చాలా ఆశ ఉంది, అందరికి ఆ విషయం చెప్పేది, కానీ అవకాశం దొరకలేదు. ఇక్కడ మనందరం ఒక లెసన్ నేర్చుకోవాలి. మన జ్ఞానం కలగాలంటే మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే,
మనం అనుకున్న టైంలో అనుకున్నట్టుగా జరగవు. దేవుడిచ్చిన అవకాశం ఉపయోగించుకున్నట్టుగా గొప్పతనం. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు చేయగలగాలి. సో అది మనం నేర్చుకోవాలని నేను కోరుతున్నాను. ఈ కుటుంబాన్ని, సంఘాన్ని దేవుడు ఆదరించాలని ఆశిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని క్లుప్తంగా దేవుని యొక్క వర్తమానంలోకి మనం వెళదాం. తల వంచని ప్రార్థన చేద్దాం. అన్నిటికంటే శ్రేష్టమైన వర్తమానం వాక్యంలోకి వెళదాం. ఒక నిమిషం అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని మనం ఆశిద్దాం. వాక్యం కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీ దీనదాసురాలు మేరమ్మ గారిని ప్రభువా, నాయన మీ దాసురాల్ని మీ సన్నిధికి మీరు పిలుచుకున్నారని, ఆమె నిత్య విశ్రాంతిలో ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఆ నిరీక్షణ ప్రతి ఒక్కరికి కలిగించమని కూడా కోరుతున్నాం. కుటుంబమును, సంఘమును ఆదరించమని మనం చేస్తున్నాం. ఈ సమయంలో క్రీస్తునందు మృతి నొందిన వారికి ఉన్నటువంటి ధన్యత, ఆ ధన్యతలో ఉన్నటువంటి 5 దశలు క్లుప్తంగా మేము ధ్యానం చేయబోతున్నాము. పరిశుద్ధాత్మ దేవ, మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునే నన్ను బలపరిచి వాడుకోండి. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే ప్రియులారా, ముందుగా ఒక వాక్య భాగం చదువుదాం. క్లుప్తంగా దైవ సందేశాన్ని తీసుకొని సమయస్ఫూర్తితో ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. త్వరగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం చదువుతాం, గమనించండి. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా నేను వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుదురని, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చాలు ప్రియులారా, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని గమనించండి, అర్థం చేసుకోండి. యోహాను భక్తుడు సో ప్రియులారా గమనించండి, ఇక్కడ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినప్పుడు ఒక విషయాన్ని ముందు గుర్తించాలి. యోహాను భక్తుడు పద్మాసు దీవులో ఉన్నాడు. అక్కడే ఉండి ఈ గ్రంథాన్ని వ్రాశారు. అయితే ఒకరోజు ఆయనకు ఒక స్వరం వినిపించింది. అర్థం చేసుకోండి, ఇది మానవ జాతి మొత్తానికి సంబంధించిన వ్యవహారం. పద్మాసు దీవులో ఉన్న యోహాను భక్తునికి వినిపించిన స్వరం ఏంటంటే, ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులని వ్రాయము అనే స్వరం వినిపించింది. అర్థమైందా? అంటే ప్రకటన గ్రంథంలో ఆయన చాలా విషయాలు వ్రాస్తూ వచ్చాడు. ఆయనకు అనేకమైన ప్రవచనాలు బయలుపరచబడ్డాయి, దర్శనాలు మర్మాలు బయలుపరచబడ్డాయి. అయితే ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, పరలోకం నుంచి ఒక స్వరం చెప్తా ఉంది. ఆ స్వరాన్ని అతడు వింటున్నాడు. ఏమనంటే, ఇప్పటి నుండి ఎవరైతే ప్రభువునందు మృతులవుతారో, ప్రభువులో ఉండి చనిపోతారో వారు ధన్యులు అని వ్రాయవయ్యా యోహాను అని పరలోకం నుంచి స్వరాన్ని విన్నాడు. విన్న ప్రకారమే ఆ గ్రంథంలో రాయటం జరిగింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, దానికి ఇప్పుడు జవాబు చూడాలి. ఏంటంటే, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఆ పుట్టిన వారు గిట్టక తప్పదన్న సంగతి మనకు తెలుసు. ఎక్కువ సంవత్సరాలు బ్రతికినా తక్కువ సంవత్సరాలు బ్రతికినా ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిందే. ఇది సహజంగా అందరూ ఒప్పుకుంటాం. కొంతమంది ఎక్కువ సంవత్సరాలు బ్రతకొచ్చు, కొంతమంది తక్కువ సంవత్సరాలు బ్రతకొచ్చు అనుకోండి, అది వేరే విషయం. మొత్తానికి ఈ లోకాన్ని మనం వదిలి వెళతామనేది వాస్తవం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనము చనిపోయే లోపు, ఏదో ఒక రోజు చనిపోతాం కాబట్టి చనిపోయే లోపు మరి క్రీస్తులో ఉండి చనిపోతామా, క్రీస్తు
లేకుండా చనిపోతామా అనేది ఇప్పుడు ప్రశ్న. చనిపోవటం అనేది కాదు, ఈ లోకంలోకి వచ్చామండి, వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం యాత్రికులం, పరదేశులం. అయితే ఈ లోకాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు మనం రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని మంచి విశ్వాసము కలిగి క్రీస్తులో ఉండి చనిపోతామా, లేక క్రీస్తుకి వ్యతిరేకంగా ఉండి చనిపోతామా? అదే ఇప్పుడు మానవ జాతి ప్రశ్నించుకోవాలి. అదే ఇప్పుడు మానవ జాతి ముందున్న సవాల్. ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన నీతి కూడా అదే. మరణించాడు కాదు, ఎలా మరణించాడు? ఆ వ్యక్తి మరణించేటప్పుడు ఎలా మరణించాడు? ఈరోజు చాలా మంది సాక్ష్యాలు చెప్పారు. మరి ఆమె ఒక మంచి విశ్వాసిగా ఉండి, సేవకురాలుగా ఉండి, ప్రార్థనా పుర్రాలుగా ఉండి మరి ప్రభువులో మరణించారు. అందుకే మనం ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఆ రోజు నేను నెల్లూరు వెళ్ళి మరి హాస్పిటల్లో ప్రత్యేకంగా నేను పాస్టర్ గారు చూసి మరి పలకరించి ప్రార్థన చేసి వచ్చాం. దేవుడు అవకాశం మాకు ఇచ్చాడు, లేకపోతే మేము చాలా బాధపడి ఉండేవాళ్ళం మాకున్నటువంటి అన్యోన్యతను బట్టి. సో దేవుడు అవకాశం మాకు కలిగించాడు. కాకపోతే ఆమె ప్రభు దగ్గర ఉంది కాబట్టి చూస్తామనే నిరీక్షణ మాకుంది. సో దాన్ని బట్టి ఆదరణ కలిగి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కూర్చున్న మనందరికి ఒక విషయం ఏంటంటే, ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాము అనే విషయాన్ని మనకు తెలిసినప్పుడు ఆ సత్యం మనం అర్థం చేసుకుంటాం, నమ్ముతాం. ఓకే, మరి అప్పుడు నువ్వు క్రీస్తులో ఉండి చనిపోతావా, క్రీస్తు లేకుండా చనిపోతావా? ఎక్కడైనా ప్రతి ఒక్కరు ఈ ప్రశ్న వేసుకోవాలి. ఈ మీటింగ్ కి ఈ ప్రశ్నే ఆన్సర్. ఈ మీటింగ్ మొత్తానికి ఈ ప్రశ్నే విలువ తీసుకొస్తుంది. నువ్వు క్రీస్తులో ఉండి చనిపోతే బైబిల్ ఏం చెప్తుందంటే, ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందున మృతులు ధన్యులు. అది వ్రాయాలని పరలోక నుంచి స్వరం వినిపించింది యోహాను భక్తులు రాశారు. కాబట్టి ప్రభువులో ఉండి గాని మనం మరణిస్తే ప్రియులారా, ఈ లోకంలో ఉండగానే మనం రక్షణ పొందుకొని ఒక మంచి విశ్వాసిగా ఈ లోకంలో బ్రతికి మనం మరణిస్తే ఆ మరణము కూడా ధన్యత అని వాక్యం చెప్తుంది. ధన్యులు అనే పదానికి బైబిల్లో మూల భాషలో ఆశీర్వదించబడిన వారు, లేక ప్రత్యేకించబడిన వారు, గొప్పోళ్ళు, సంతోషిస్తారు అని రకరకాల అర్థాలు చెప్పబడ్డాయి. కాబట్టి ప్రభువులో ఉండి మనం మరణిస్తే ఆ మరణము కూడా ఒక ధన్యత అని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని మనం ఒక ధన్యతగా, ఆశీర్వాదంగా తీసుకోవాలి. ఇప్పుడు చనిపోయారనే వ్యక్తి బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కానీ వాక్యం చెప్పింది ఏంటంటే, క్రీస్తులో ఉండి మరణించినప్పుడు అది కూడా ఒక ధన్యతే, అది ఒక ఆశీర్వాదం, అది ఒక ప్రత్యేకత. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మరి ఎప్పుడు మరణిస్తామో తెలియదు కనుక మరణించే లోపు అతను ఖచ్చితంగా రక్షణ పొంది ఉండాలి. అది మేము చెప్పేది సేవకులుగా. ఆ వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరించి ఉండాలి, మారుమనసు పొంది ఉండాలి, పాపక్షమాపణ పొంది ఉండాలి, బాప్తిసం తీసుకొని ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. క్రీస్తులో ఉండి మరణిస్తే ధన్యులు అనేటువంటి లిస్ట్ లోకి ఆ వ్యక్తి పేరు కూడా వస్తుంది. ఓకే, ఇంకొంచెం లోపలికి వెళ్దాం, తర్వాత ముగిద్దాం. సరే, ప్రభువులో ఉండి మరణిస్తే ధన్యులు అని చెప్పాం, రైట్. ఏమిటా ధన్యత? ధన్యులు అనం కరెక్టే. ఆ ధన్యత ఏమిటి, లేదా ఆ గొప్పతనం, ఆ ఆశీర్వాదం ఏమిటంటే, మరి నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి, నేను ముందే చెప్పాను, వాటిని నేను తృప్తీకరించుకుంటున్నాను అని. మరి క్రీస్తులో ఉండి మరణించేస్తే, ప్రభువులో ఉండి లోకాన్ని వదిలిపెట్టి వెళితే మనకు వచ్చేటువంటి ఆ ధన్యతలో నుంచి 5 విషయాలు సింపుల్ గా మీకు నేను చెప్తాను. వాటిని ఇప్పుడు వివరించడానికి కూడా ప్రయత్నం చేయను, సమయాన్ని బట్టి వాటిని జస్ట్ గుర్తు చేస్తాను. అవి మీరు అర్థం చేసుకోగలిగితే చాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి, ఆ ధన్యతను మనం అనుభవించాలని మా ఉద్దేశం అది. కాబట్టి ఇప్పుడు ప్రభువులో ఉండి మరణించిన వారి యొక్క ధన్యత ఏంటి, వారి యొక్క భవిష్యత్తు ఏంటి, క్రెడిట్ ఏంటి, లేక ఎందుకు దాన్ని మనం ఆశీర్వాదం అంటున్నామంటే 5 విషయాలు టక్ నోట్ చేసుకోండి, ముగిచేద్దాం. మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రియులారా, ఒక్కొక్క విషయం చెప్పడానికి మనకు చాలా సమయం పట్టింది, అది కూడా నేను సింపుల్ చేస్తున్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, ప్రభువులో ఉండి ఒక వ్యక్తి మరణించిన వెంటనే జస్ట్ కళ్ళు మూస్తాం, ప్రాణం పోతుంది, లేక ఆత్మ బయటకు వెళ్ళిపోతుంది, వెంటనే కళ్ళు తెరుస్తాం, దేవదూతలు వచ్చి ఆత్మను చక్కగా గౌరవంగా రిసీవ్ చేసుకుని వెళ్ళిపోతారు. గట్టిగా చెప్పబోటండి, మేరమ్మ గారి ఆత్మ హ్యాపీగా వెళ్ళిపోయింది ప్రభు దగ్గరికి, ఏం దిగులు లేదు, దేవుని బిడ్డ కాబట్టి. కాబట్టి ఒక వ్యక్తి ఎప్పుడైతే మరణిస్తారో వెంటనే దేవదూతలు వచ్చి చాలా గౌరవంగా, చాలా పద్ధతిగా, ఎంతో గొప్పతనంగా ఆత్మను రిసీవ్ చేసుకుని వెళ్ళిపోతారు. అది నువ్వు ప్రభువులో ఉండి మరణిస్తే దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ప్రభు
ప్రభులో లేకుండా కానీ మరణిస్తే ఎవరో పట్టించుకోరు. ఎక్కడ ఒకవేళ గొప్పతనం ఉండొచ్చు, గొప్పగా కొన్ని వేల మంది ఇక్కడికి రావచ్చు, ఎంతో మంది గొప్పలు చెప్పొచ్చు, కానీ చచ్చి నాకు దేనికి పనికిరాం. క్రీస్తులో ఉండి మరణిస్తే ఉండిపు లెక్క. క్రీస్తు లేకుండా మరణిస్తే ఒక మినిస్టర్ గారు కాదు, కోటీశ్వరుడు గారు ఎవరు చనిపోయినా ఎవరికి విలువ ఉండదు. అదే ప్రభులో మరణిస్తే ఒక అడుక్కునే వ్యక్తికి విలువ ఉండేది. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవదూతలు వచ్చి సంతోషంగా ఆత్మను తీసుకొని ఆకాశ వీధుల్లో ఊరేగించుకుంటా, ఎంతో సన్మానం చేసుకుంటా దేవుడు సిద్ధపరిచిన స్థలానికి తీసుకెళ్లిపోతారు. ఎందుకంటే ప్రియులారా, ఈ ప్రపంచం మొత్తం మీద గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచం మొత్తం మీద మానవ జాతి అంతట్లో ఎవరెవరు ప్రభువులో ఉండి చనిపోతారో వారిని తీసుకెళ్ళడానికి దేవదూతలకు సపరేట్ డ్యూటీ ఉంది. దానికి సంబంధించి కొన్ని లక్షల మంది దేవదూతలు సపరేట్గా ఉంటారు. అంటే ప్రభువులో మరణించిన వారిని తీసుకెళ్లే డ్యూటీ కలిగిన దేవదూతలు సపరేట్గా ఉన్నారు. వాళ్ళు ఎవ్వరికీ రారు. ఒక దేవదూత వచ్చి, దేవదూతల సమూహం వచ్చి మన ఆత్మను తీసుకెళ్ళటం అంటే ఎంత క్రెడిట్ తెలుసు. అది ఈ లోకంలో గొప్ప మినిస్టర్ గా పనిచేసిన, కోట్లు సంపాదించిన ఆ స్థాయికి ఎవడు రాడు. అది క్రీస్తులో ఉండి చనిపోతే ఆ స్థాయి వస్తుంది. ఇది నమ్మినోడు ధన్యులు. అందుకని ఆ స్వరం అలా వినిపించింది అన్నమాట. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులందరూ మృతులు ధన్యులు అని వ్రాయి అని ఆ స్వరం ఎందుకు వినిపించిందంటే దాని భావం అది. ధన్యులు అనే స్వరం ఎందుకు వినిపించిందంటే, ఒకటి వారి ఆత్మను చక్కగా దేవుడికి తులసి తీసుకెళ్ళిపోతారు. దిగిలే ఉంది, సమస్య ఏముంది? ఇప్పుడు ఇక్కడ కళ్ళు మూస్తాం, ఓకే, ప్రాణం పోయింది, మళ్ళీ కళ్ళు తెరుస్తాం, ఓకే, దేవతలు తొలస్తారు, చాలా చక్కగా రిసీవ్ చేసుకొని ఊరేగించుకొని ఆకాశ వీధుల నుంచి తీసుకెళ్లిపోతారు. దేవుడు సిద్ధపరిచినటువంటి స్థలానికి తీసుకెళ్లి ఆత్మను వదిలేసి వచ్చేస్తారు. ఆ విధంగా దేవదూతలు డ్యూటీ చేస్తారు. నెంబర్ 1, ఒకటి దేవదూతల యొక్క రిసీవింగ్ ఉంటుంది మరణం తర్వాత. నెంబర్ 2, యేసు క్రీస్తులో ఉండి చనిపోతే ఆ ధన్యత ఏంటంటే, ఈ చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతానికి పరదేశం అనే స్థలంలో నిత్య విశ్రాంతిలో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరు మిస్ అవ్వలేదు, ఎవరు బాధపడలేదు. చక్కగా పరదేశంలో వెళ్ళిపోయారు. రెండవ రాకడ వచ్చి అంతవరకు ఎంత విశ్రాంతిలో ఉన్నారో, అది నిత్య విశ్రాంతి, నిత్య ఆనందంలో ఉన్నారు. వాక్యం చెప్పినట్టుగా వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతిలో ప్రవేశిస్తారని వాక్యం చెప్తుంది. అందుకే ప్రభువులో ఉండి చనిపోతే ధన్యులు, ధన్యుడు, ధన్యురాలు, అది గమనించుకోవాలి. కాబట్టి ఒకటి, దేవదూతల ఆత్మను తీసుకెళ్లిపోయారు, పని అయిపోయింది. రెండవది, మరి ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ అంటే, ప్రశాంతంగా పరదేశం అనే స్థలానికి వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. గొడవ ఏముంది? ఎక్కడ మనం తిప్పలు పడుతున్నాం కానీ చనిపోయిన వాళ్ళకి ఏ గొడవ లేదు. యేసు ప్రభు నమ్ముకొని చనిపోతే అసలు సమస్య లేదు. మిగతా వాళ్ళకుంటే తిప్పలు, అది ఇంకొక మెసేజ్ ఇప్పుడు చెప్పలేను. కాబట్టి యేసు ప్రభు నమ్ముకొని చనిపోతే తిప్పలే లేవు. ప్రశాంతంగా సంతోషంగా విశ్రాంతి తీసుకుంటూ అందరూ పరదేశంలో ఉన్నారు. ఇది నెంబర్ 2. కనుక 2000 సంవత్సరాల నుంచి యేసు ప్రభు నమ్ముకుని చనిపోయిన మొత్తం అక్కడ ఉన్నారు. కొన్ని వందల కోట్ల మంది అక్కడ ఉన్నారు. అందులో మరి దైవ సేవకురాలు మరి మీరు మాకు కూడా అక్కడ ఉన్నారు. మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి పరదేశంలోకి వెళ్ళిపోయింది, అక్కడ ఉంది, ఒకరోజు బయటకు వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఇక 3వది, క్రీస్తునందు మృతునందున వారు ధన్యులు. ఎందుకు ధన్యులు, ఏమిటి ఆ ధన్యత అని మీరు ఆలోచిస్తే, నెంబర్ 3, మరి పరదేశంలో ఉన్నటువంటి వీళ్ళు యేసు క్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు వస్తాడు కదా, ఆ రెండవ రాకడలో వచ్చినప్పుడు పరదేశంలో ఉన్న వాళ్ళ మొత్తాన్ని బయటికి రమ్మని పిలుస్తాడు. యేసు క్రీస్తు ఒక్కసారి ఆర్భటించి అని బోర ఊదారు అంటే క్రీస్తునందున్న మృతులు మొదట లేతురు. దేవుని స్తోత్ర. సో ఇప్పుడు 3వది ఏంటంటే, ఈ యేసు క్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన బోర ఊదినప్పుడు పరదేశంలో ఉన్నటువంటి క్రీస్తునందున్న మృతులు మొత్తం బ్రతుకుతారు. మిగతా వాళ్ళు బ్రతకరండోయ్, వాళ్ళ గొడవ వేరు. బైబిల్ చెప్పే లెక్క ప్రకారం నేను చెప్తున్నాను, బైబిల్ విశ్వాసం నేను చెప్తున్నాను, ఈ విశ్వాసాన్ని ఫాలో అవుతున్నాం. కనుక క్రీస్తునందున్న మృతులు మొత్తం బయటకు వచ్చేస్తారు. ఎంతో సంతోషం అండి. ఇప్పుడు చనిపోయారు అనుకుంటున్నాం కానీ బ్రతుకుతారు అనేటువంటి ఆలోచన కూడా మనకు ఉండాలి. చక్కగా వారు బ్రతికి అక్షయ శరీరాన్ని ధరించుకుంటారు అన్నమాట. నెంబర్ 3, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:42, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:42, క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. చూసారండి?
క్షయమైనదిగా విత్తబడుతుంది. అంటే చనిపోయిన వ్యక్తిని మనం మరి సమాధిలో పెట్టేస్తున్నాం, మరి మట్టిలో కలిసిపోతుంది శరీరం. కానీ యేసు క్రీస్తు రాకడలో వచ్చినప్పుడు బోర ఊదినప్పుడు ఆ వ్యక్తి పరదేశంలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి కొత్త శరీరం మళ్ళీ వస్తుంది. ఎందుకంటే పాత శరీరం మట్టిలో కలిసిపోతుంది కాబట్టి ఆ ఆత్మ కొత్త శరీరమును ధరించుకొనును. దాని పేరు అక్షయ శరీరం. ఇది రావాలి. దీనికోసం యేసుప్రభు నమ్మాలి, దీనికోసం చర్చికి రావాలి, దీనికోసం బాప్తిసం తీసుకోవాలి, దీనికోసం బుద్ధి మార్చుకోవాలి, బ్రతుకు మార్చుకోవాలి, అలవాట్లు మార్చుకోవాలి. అంతేగాని అందరు చస్తారు, నేను చస్తాను, అందరు పోతే నేను పోతానులే అని అనుకున్నాం అనుకో, అది రెటమతం అయింది. అది రెటమతం, మూర్ఖత్వం, మూఢనమ్మకం. అట్లా కాదు. చనిపోయినాక మళ్ళా బ్రతకాలని ఆలోచనకు రావాలి. అది చనిపోవటమే, కానీ చనిపోయిన వ్యక్తి మళ్ళీ బ్రతకాలి కదా. కొత్త శరీరం వస్తుందని బైబిల్ చెప్తుంది. కనుక ప్రభు అక్షయ శరీరాన్ని ఇస్తారు. ఒక్కసారిగా నా శరీరం వచ్చిందంటే ప్రియులారా, ఆ వ్యక్తి ఇక లక్షల కోట్ల సంవత్సరాలు యుగయుగాలు బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆల్రెడీ మరణించడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి బ్రతికినాక ఆత్మకు కొత్త శరీరం వచ్చిన తర్వాత అక్షయ శరీరం వచ్చినప్పుడు చిరకాలం బ్రతుకుతారు. అందుకే దాని పేరు అక్షయ శరీరం. ఇక అది ఎన్నడూ క్షయము కాదు. ఆ విధంగా మరలా బ్రతికి అక్షయ శరీరాన్ని ధరించుకుంటారు. అందుకే క్రీస్తునందున్న మృతులు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. ఓకే, తర్వాత 4వ విషయం చూద్దాం. ఆ తర్వాత కొత్త శరీరాన్ని ధరించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక చూసుకోండి ప్రియులారా, 4వది దేవుని భక్తులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. దేవునికి స్తోత్రం. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేయుదురు, నీతివంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారని ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు బ్రతికి బయటకు వచ్చిన తర్వాత కొత్త శరీరాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చిన తర్వాత సూపర్ ఉండి వ్యవహారం. ఆ అక్షయ శరీరంతో వారు యేసు క్రీస్తును చూస్తూ ఉంటే మహిమలో ఎంత ఆనందం అనిపించింది అంటే ప్రియులారా, ఒక్క నిమిషంలో 100 సంవత్సరాలంతా ఎంజాయ్మెంట్ అనుభవిస్తాం. ఒక 100 సంవత్సరాలు ఈ జీవితం మొత్తం మీద మనం సంతోషం అనుభవిస్తే మన ఫీలింగ్ ఎలా ఉంటుందో, మన తృప్తి ఎలా ఉంటుందో, యేసు క్రీస్తు ముఖ దర్శనం చేసుకున్నప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ మనకు వచ్చింది. 100 సంవత్సరాలు జీవితాంతం సంతోషించు. అప్పుడు నీకు ఎంత సంతోషం అనిపిస్తుంది, నీకెంత తృప్తి అనిపిస్తుంది. దాని యొక్క గొప్ప స్థానం కంటే ఇంకా గొప్ప స్థితి ఆయన ముఖ దర్శనం చేసుకున్నప్పుడు మనకు కలుగుతుంది. నెంబర్ 4, సో ఆయన భక్తులందరూ బ్రతికి ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు, ఆయన ఆరాధిస్తారు. నెంబర్ 4, ఇక ఫైనల్ గా జరిగేది ఏంటంటే ఎప్పుడైతే ప్రభువును మనం చూస్తామో, ఆరాధన అయిపోతుందో, ఆయన ముఖ దర్శనం చేసుకున్న తర్వాత అందరం కలుసుకొని ఒకేసారి నిత్యత్వంలోకి వెళ్ళిపోతాం. ఇది 5వది. ఒకేసారి కలుసుకుంటాం. చనిపోయిన వాళ్ళందరూ బ్రతుకుతారు, వాళ్ళు కలుసుకుంటారు. చనిపోయిన వాళ్ళు కలుసుకొని గుర్తుపడతారు. అలాగే బ్రతుకున్న మనం కూడా వాళ్ళని కలుసుకుంటాం, ఒకరినొకరు చూసుకుంటాం, గుర్తుపడతాం, సంతోషిస్తాం. అటు చనిపోయిన వాళ్ళు, ఇటు బ్రతుకున్న వాళ్ళు అందరం కలుసుకొని, అందరూ మళ్ళీ దేవదూతలు కలుసుకొని, అందరం కలిసి ఒకే రోజు ప్రభువుతో కలిసి ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించి నిత్యత్వంలో మనం ఉండబోతున్నాం. అందుకని దశలోక పత్రికలు అన్నాడు, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అది ఫైనల్. సదాకాలం ప్రభువుతో మనం ఉండబోతున్నాం, నిత్యత్వం ఉండబోతున్నాం. అక్కడ మృతులు బ్రతుకుతున్నారు, ఇటు సజీవులు మార్పు చెందుతున్నారు, దేవదూతలు అందరం కలిసి నిత్యత్వంలో ప్రభువుతో ఉండబోతున్నాం. ఆ 2వ జీవితాన్ని మనం అనుభవించబోతున్నాం. అందువల్ల ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకాన్ని మనం వదిలి వెళ్ళేటప్పుడు క్రీస్తునందు మృతి నొందిన మృతుల్లాగా ఉండాలి. ఆ ధన్యత మనకు రావాలి. అంతేగాని ప్రభువు లేకుండా, రక్షణ లేకుండా, ఇప్పుడు నాకు బాప్తీసం వద్దులే సార్, తర్వాత చూసుకుందాం, ఇప్పుడు నాకు చర్చి వద్దు సార్, నేను ఆదివారం ఆరాధనకు రాను సార్, నాకు తీరట్లేదు సార్, ఇలాంటి మాటలు మాట్లాడితే రేపు చనిపోయినాక నువ్వు చాలా దెబ్బతింటావు. బ్రతుకున్నప్పుడు సగం ప్రక్కన మరి నేను చస్తాను, నువ్వు చస్తావు, అందరూ చస్తాం. చచ్చినాక మళ్ళీ దెబ్బతింటావు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కొంచెం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. మనం చనిపోయినప్పుడు ఒక విలువైన బ్రతుకు కావాలంటే, మరొక జీవితం కావాలంటే బ్రతికుండగానే ప్రభువులో ఉండి మారు మనసు పొంది జీవితాన్ని మార్చుకొని వాక్యానుసారంగా జీవించి మనం పరిశుద్ధులుగా ఉండి చనిపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 దశలు నీకు వస్తాయి. ఒకసారి నాకు అప్పచెప్పండి పాఠం. 5 దశలు. మొదటి దశ ఏంటి? మనం చనిపోయిన వెంటనే దేవదూతలు తీసుకెళ్లిపోతారు సార్, చాలా హ్యాపీగా ఉంది.
నేను వివరించట్లేదు కానీ టైం లేక. అసలు దేవదూతలు మనం తీసుకునేంత అంటే మామూలు కూడా వ్యవహారం అర్థమైందా? దేవదూతలు మనం చక్కగా తీసుకెళ్తారు, పని అయిపోయింది. రెండవది రాకుడు వచ్చే వరకు పరదేశంలో ఉంటాం, అదో సపరేట్ ప్లేస్. రాకుడు వచ్చేంత వరకు పరదేశంలో ఉండి నిత్య విశ్రాంతిలో ఉంటాం, ఏం తొందర లేదు, ప్రశాంతంగా ఉంటాం. మూడవది ప్రభు మరలా మనం బయటకు రమ్మని పిలుస్తాడు, ఆ బోర శబ్దం ఊతారు, మనందరం బయటకు వచ్చేసి అక్షయ శరీరం ధరించుకుంటాం. అంటే మన ఆత్మ కొత్త శరీరం ధరించుకునేది, ఇంకా సమస్య లేదు. ఆ తర్వాత నాలుగోది మనం ఆయన ముఖ దర్శనం చేసుకొని చాలా సంతోషిస్తాం. ఐదోది మరి సజీవులు మృతులు అందరం కలుసుకొని ఒక కుటుంబంగా కలుసుకొని ఒకరినొకరు చక్కగా పలకరించుకొని గుర్తుపట్టి చాలా సంతోషంగా ఒకే కుటుంబంగా ప్రభుతో కలిసి ఎత్తబడే సంఘముగా నిత్యత్వంలో ప్రవేశిస్తాం. సదాకాలం ఆయనతో మనందరం కలిసి ఉంటాం. కాబట్టి మరణం తర్వాత ఇంత మంచి భవిష్యత్తు దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. మరణం తర్వాత ఇంత గొప్ప నిరీక్షణ మనకి ఉంది. అందువల్ల మరి దీనదాసురాలు మరి మంచి విశ్వాసి, అందరికీ తెలుసు, మంచి ప్రార్థనాపరురాలు, మంచి గాయకురాలు, మరి ఎంతో భక్తిగా బ్రతికింది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ మంచి భవిష్యత్తు తనకుంటుందని మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఈ భవిష్యత్తు మనం కూడా కలిగి ఉండడానికి రేపు మన అందరం కలుసుకొని ఒక కుటుంబంగా ఆ నిత్యత్వంలో ఎత్తబడి సంఘంలో ఉండడానికి ప్రతి ఒక్కరు ఈ విషయాలు అర్థం చేసుకొని రక్షణ పొందకపోతే రక్షణ పొందండి, రక్షణ పొందితే రక్షణలో స్థిరంగా ఉండండి. మరి చనిపోయిన వారి విషయంలో ఒక ఆదరణ కలిగి, నిరీక్షణ కలిగి, ఓదార్పు కలిగి ఉండాలని, ఆ విధంగా దేవుడి కుటుంబాన్ని, సంఘాన్ని ఆదరించాలని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యవాక్యాన్ని అర్థం చేసుకొని రక్షణ భాగ్యం పొందుకొని క్రీస్తులో ఉన్న వ్యక్తులుగా మనందరం నిలబడాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఈ మాటలు ముగింపు తీసుకొచ్చేస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. తండ్రి నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి. నేను ఒక మహాసభలాగా వీరందరికీ మీ వాక్యం మేము చెప్పాం, వాక్యాన్ని ఇచ్చాం. సో వాక్యం చేత మీ బిడ్డలందరినీ దర్శించమని మనం చేస్తున్నాం. మరొకసారి కుటుంబమును, సంఘమును ఆదరించమని ఈ కార్యక్రమం ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్డ్ దైవజనులు అంటే ఇట్లా ఉంటారు. అల్లే చెప్పండి ఒకసారి. అసలు ఆ సత్యాలు, 5 సత్యాలు, పరమ సత్యాలు నిజంగా మరణిస్తే ఇట్లా జరుగుతుందా? మనం అందరూ ఏమనుకుంటామంటే మనం బ్రతకాల లోపల అనుకుంటాం, కానీ మరణిస్తే ఎంత ధన్యతుందో పరిశుద్ధాత్మ దేవుడు అయ్యగారి ద్వారా తెలియజేశారు. దేవుడికి స్తోత్రమయ్యా. మా కుటుంబ పక్షాన, సంఘ పక్షాన మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లరా ముగిచ్చేస్తూ ఉన్నాం. 1:30 టైం అయిపోతుంది. 1:30కి ముగిస్తా అని చెప్పాను. ఇప్పుడు మన మధ్యలో ఆల్ ఇండియా పాస్టర్స్ అసోసియేషన్ స్టేట్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ రవికుమార్ అయ్య గారు, నాకు మంచి ఆప్తులు, దైవజనులు, చాలా దూరం నుండి వచ్చారు. నేను ఇప్పుడు అటు వెళ్తే ఆయన చూశాను, కానీ ఆయన వచ్చినట్లు నాకు తెలియదు, క్షమించాలా. వచ్చి అయ్యగారు ప్రార్థన చేస్తారు. తర్వాత నేను 2 మాటలు చెప్పి మన యేసుపాదం అన్న గారి ప్రార్థన, మా భోగోల్ మండల్ అసోసియేషన్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, ఆయన ఇక్కడ మెడాతల 2 ఉన్నాయి. ఇప్పుడు మెడాతల అంటే ఈ దగ్గరే మాకు భోగోల్ మండలంలో. అది ఎంత ధనికండి మా మండలానికంటే దేవుడిచ్చిన వరం ఇల్లు. కాబట్టి అంత గొప్ప బైబిల్ నడిచే బైబిల్ అంటారు కదా, వాకింగ్ బైబిల్, టాకింగ్ బైబిల్ అండ్ నేచురల్ బైబిల్స్ ఉన్న దేవుడు అంత గొప్ప దైవజనులు మాకు ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తారు. రవికుమార్ అయ్యగారు రండి, పైకి రండి, ఇక్కడికి రండి, వచ్చి ప్రేయర్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుకుందాం. మహాగరుడా, మహాపరిశుద్ధుడా, జీవముగల నా తండ్రి, జీవాధిపతి నా యేసురాజా, నీ బంగారమైన పాదాలు బట్టి నీకు వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. ఇంతవరకు ప్రభా
ఇక కార్యక్రమం చక్కగానైనా జరిగించిన బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. తల్లి గారిని ప్రభుని పిలుచుకుందామని కొందనాలు, అనేక మంది సాక్ష్యాలు చెప్పారు నా తండ్రి. కొందనాలు మంచి పేరు ప్రభు సంపాదించుకుంది నా తండ్రి. అయ్యా సుఖంగా కంటే మంచి పేరు సంపాదించుకుంది. సంఘం పట్ల, గ్రామం పట్ల, దైవ సేవకుల పట్ల, లోకంలో ఈ గ్రామంలో ప్రభు మంచి పేరు సంపాదించి పిలుచుకుందామని కొందనాలు. నీ దైవ సేవకుల ద్వారా చక్కగా స్వీట్గానైనా ఎలా ఉండాలని ప్రభునైనా వాక్యం ద్వారా స్వీట్గా మాతో మాట్లాడి ప్రతి మాట పెట్టుకొని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. అయ్యగారి ప్రభునైనా దేవుడు అయ్యగారిని జ్ఞాపం చేసుకొని, ఆయన కుటుంబాన్ని జ్ఞాపం చేసుకొని, ఆయన పిల్లల్ని జ్ఞాపం చేసుకొని, ఆయన యొక్క సంఘాన్ని జ్ఞాపం చేసుకొని కొన్నాడు. ఈ కార్యక్రమం ప్రభావం చక్కగా జరిగించిన పెట్టుకొని నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యో అతను అన్ని విషయాలు చేతికి అప్పగించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ప్రియనామములో వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఒక మాట నేను మాట్లాడి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాను. మాట్లాడాలో స్తోత్రం. ఒకసారి శారీరకంగా ఆలోచిస్తే నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే ఆమె ఇప్పుడు కూడా ఆమె కోసం బ్రతకలేదు. ఆమె లాస్ట్ జీతం 1,58,000. ఆమెకు తెలియదు. 39 సంవత్సరాల 1 నెల పనిచేసి మరణావస్థలో ఉండి కూడా ఇక్కడ నీకేం పని, వెళ్ళి ఆలోచన అని చెప్పి ఆదివారం కూడా, సోమవారం అంతరిస్తున్నాను నిర్ణయించింది. ఆదివారం కూడా నేను నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి ప్రేయర్ జరిపించానంటే ఆమె విశ్వాసము, ఆమె నిరీక్షణ. నాలా అదృష్టవంతుడైన భర్త లోకంలో మరి ఎవ్వరు ఉండవు. ఎందుకనగా ఎప్పుడు కూడా నన్ను ప్రేమించినట్లుగా ఆమె ఎప్పుడు ప్రేమించుకోలేదు. మా కుమారుడు చెప్పినట్టుగా నా మాటే వేదవాక్కు. ఇంత గొప్ప ఉద్యోగం చేస్తూ ఇన్ని మంచి గుణగణాలు కలిగి ఉండే ఆమె ఒక్క మాట కూడా నాకు ఎప్పుడు ఎదురు చెప్పేది కాదు. ఒకవేళ చెప్పినా నేను కోపడ్డానంటే వెంటనే మౌనం వహించేది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు, కానీ నాకు దొరికింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను ఈరోజు ప్రభు సేవలో కొనసాగుతున్నానంటే ఆమె కారణం, ఆమె ప్రార్థన. అందుకే నేను దాంట్లో రాశాను, మా గృహ ప్రార్థన గోపురం అని. ఎన్ని గంటలు ప్రార్థించేదంటే నేను 4 గంటలకు నిద్రలేసేవాడిని అందిన ఆహారం చెప్పడానికి. ఆయన 3 గంటలకే లేచి ప్రార్థన చేస్తూ నా అందిన ఆహారం చెప్పి నా ప్రేయర్ అయిపోయి నేను మరలా 5 గంటలకు వాకింగ్ పోతే 5:30 దాకా ప్రార్థన చేసేది. అంటే 2:30 గంట.
నన్ను అనేది ఏం పాస్టర్ అయ్యా నువ్వు అని. ఏం పాస్టర్ నువ్వు? ఎక్కువసేపు ఎందుకు ప్రార్థన చేయవు? వాక్యం చెప్పి ఇక్కడికి వస్తే నాకు ఒకే ఒక భయం ఏంటంటే, ఇంటికి వస్తే ఇవాళ నువ్వు మాట్లాడావు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాల. ఎవరికి కావాలా నీ పాండిత్యం? ఎవరికి కావాలా ఎక్కడెక్కడో జరిగిన విషయాలు? మా హృదయం కన్నీరు కార్చిందా? పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడా అని అనేది. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అయ్యగారి ద్వారా చెప్పిన 5 అంశాలు విన్న తర్వాత ఆమె ఈ లోకంలో ఉండడం కంటే క్రీస్తునందు నిద్రించింది కాబట్టి అంత గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటుందని నా ఆత్మ సంతోషపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్యంగా ప్రియులారా, దైవజనులకు నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆమె అనారోగ్యంగా ఉందంటే కొన్ని వందల మంది అందిన ఆహారాన్ని దాదాపు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కొన్ని వేల మంది ఉన్నారు. అందిన ఆహారాన్ని వినేవాళ్ళు కాకుండా ప్రత్యక్షంగా నాకు తెలిసిన దైవజనులు అందరూ కూడా ఆమె అనారోగ్యంగా ఉన్నప్పుడు అవకాశం ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వచ్చి ఆదరించి ప్రార్థించారు. అవకాశం లేని వాళ్ళు ఇళ్ళ దగ్గర ప్రార్థించారు. సరే, ఏదేమైనా మా కుమారుడు చెప్పినట్టు ఆమె చనిపోతూ ఆమె మమ్మల్ని బాధపెట్టలేదు, ఆమె బాధపడలేదు. ఈ పీడియాట్రిక్ క్యాన్సర్ అంటే చాలా భయంకరమైన శ్రమను అనుభవించాలి. యేసయ్య ఆమె మరణంలో ప్రభు చేసిన అద్భుతం ఏంటంటే తన బిడ్డ ఈ లోకంలో కష్టపడకూడదని క్షేమంగా తీసుకొని వెళ్ళారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి భర్తలారా, ఇక్కడ ఉండేవాళ్ళారా, నాలాంటి భార్యలు మీకుంటే మీరు ధన్యులు. ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఆమె ఒక సాధారణ క్రైస్తవురాలు. అప్పటికే దేవుని సేవలో దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ ఉండేవాడిని. నేను, నా వెనకున్న అన్నగారు యేసుపాదం అన్నగారు, సల్మాన్, అలాగే మా యూత్ 10-15 మంది ఉండేవాళ్ళం కట్టికలో. ఫిలిప్పై గారి దగ్గర దేవుని సేవలో ఆయా ప్రాంతాలు తిరుగుతూ దేవుని సేవ చేస్తూ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడేవాళ్ళం. ఆమె అనేది, అయ్యా నేను నీ మొదటి ఆత్మను అని. వివాహం అయిన తర్వాత సంపూర్ణంగా ప్రభువులోకి వచ్చి పరిశుద్ధాత్మను పొంది మంచి ప్రవచన వరం కలిగిన తల్లి అని. మీ అందరికీ తెలుసు, గానమే అని దేవుడిచ్చిన వరం అదైతే మంచి ప్రవచన వివేచన వరం కలిగిన తల్లి. కాబట్టి యేసయ్య తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం, ఆయనకే మహిమ కలుగును గాక. మా కుటుంబ ఆదరణ కోసం మీ అందరూ ప్రార్థించాలని కోరుకుంటూ, మా కోసం ప్రార్థించిన దైవజనులు, ముఖ్యంగా నా సంఘం ఎంతో కన్నీరు కాచి ఆ కోసం ప్రార్థించిన మీ అందరికీ, శ్రేయోభిలాషులకు, బంధువులకు, రక్త సంబంధులకు వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాం. చివరి ప్రార్థన అన్నగారు యేసుపాదం అన్నగారు చేస్తారు. ఆశీర్వాదం అయ్యగారు సాంబశివన్ బాబాయ్ గారు, రెవరెండ్ డాక్టర్ సాంబశివన్ బాబాయ్ గారు ఇస్తారు. భోజన సదుపాయం ప్రియులారా, బఫే లంచ్ కాదు. మా కుమారులందరూ కూడా, కుమార్తెలు అందరినీ కూర్చొని పెట్టి శుభ్రంగా ముగింపు చేయాలా అనే ఆలోచన ఉంది. కాబట్టి కొంచెం ఒక 5 నిమిషాలు మీరు టైము ఇస్తే
మీ అందరికీ ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు బలలేసి మీకు చక్కగా భోజనం ఏర్పాటు చేసింది. సహకరించండి, అందరం భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాలని కోరుకుంటున్నాం. వచ్చిన మీ అందరికీ నేను ఇది లాస్ట్గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ మీ ప్రార్థనలో మరువక మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా తండ్రి, సర్వశక్తి సంపన్నవంతుడు అయిన మా దేవ, మీకు స్తోత్రాలు. తండ్రి, మీరు ప్రత్యక్షీకరణ యొక్క నాయన మా తండ్రి సందేశంలో 14వ అధ్యాయం 13వ వచనంలో ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు అని చెప్పబడిన రీతిగా ఆ మాటను వ్రాయించారు తండ్రి. ఎందుకనగా అందులో 5 ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయి. ఇక్కడ చేరి వచ్చిన మేము అందరము కూడా ప్రభువుని ఎరిగిన వారమై ఉన్నాం. అయితే సిద్ధపాటు కలిగినటువంటి వారంగా, మెలకువ కలిగిన వారముగా, దైవ చిత్తానుసారంగా జీవితాన్ని నిలబెట్టుకునే వారముగా, మీరు ఎప్పుడు వచ్చినా సరే మీతో ఉండడానికి తగినటువంటి అర్హతను కలిగి ఉండేటటువంటి వారుగా ఆ 5 ఆశీర్వాదాలు మేము పొందడానికి భూమి మీద మా ప్రయాసాన్ని మేము కొనసాగించుకునే కృప మాకు దయచేయండి తండ్రి. స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఈ కుటుంబాన్ని దీవించండి. మీ ప్రియకుమారుడు నాయన మా తండ్రి దేవదానం సేవకులను దీవించండి. మనోధైర్యము దయచేయండి, నిరీక్షణ దయచేయండి తండ్రి. కుమారుడిని, కోడల్ని, కుమార్తెలను, అల్లుళ్లను, రక్త సంబంధికులను, బంధువులను, ప్రతి ఒక్కరిని, శ్రేయోభిలాషులను, చేరి వచ్చినటువంటి దైవ సేవకులందరూ, అదే రీతిగా నాయన మా తండ్రి రక్త సంబంధికులను, సంఘమును అంతటినీ జ్ఞాపకం చేసుకోండి. అందరూ నిరీక్షణతోటి, విశ్వాసంతోటి ముందుకి కొనసాగే కృప దయచేయమని నాయన మా తండ్రి ఆదరణతో కూడిన, నిరీక్షణతో కూడిన, విశ్వాసంతో కూడినటువంటి మాటలతో మమ్మల్ని బలపరిచినందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఇప్పటి వరకు ఓపికగా అందరూ ఉండడానికి మీరు ఇచ్చిన ధన్యత కొరకై స్తోత్రాలు. మీ బిడ్డలు ఏర్పాటు చేసిన ఆతిథ్యం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, మేమందరం కూడా ఈ కుటుంబం యొక్క క్షేమం కొరకు, ఆదరణ కొరకు ఎల్లప్పుడూ మా వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకునే కృప దయచేయమని, మేము వారు అందరము కలిసి పరలోక రాజ్యంలో మీతో కూడా మా తండ్రి నాయన దేవదూతల దూతగణముతో నాయన మీ దగ్గరికి చేరి పరదేశంలో మీతో ఉండి నాయన ప్రభా మా తండ్రి మీరు ఇవ్వబోయేటటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదములన్నింటిలో మేము పాలుభాగస్తున్నట్లుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్ది, కాపాడి, ఆశీర్వదించి వర్ధల్లి చేయమని మీకే మహిమ చెల్లించుకుంటూ, మీ దయగలిగిన నష్టాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. సెకండ్ అంతా సభంతా లేచి నిలబడండి. ఆశీర్వాదం తీసుకోండి. మన పరమ తండ్రి యెహోవా దేవుని యొక్క ప్రేమ, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, ఆదరణ, శుభప్రదమైన నిరీక్షణ ఉంచబడ్డకు దాసురాలు సహోదరి మేరీ వాణిశ్రీ గారు విడిచినటువంటి కుటుంబం, ఈయన దాసుడు, బిడ్డలు, సంఘం, బంధువర్గం, రక్త సంబంధికులకు, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకి శుభప్రదమైన నిరీక్షణతో, నిత్య ఆదరణతో ముందుకు కొనసాగడానికి ఆత్మదేవుడు సదా తోడైని నడిపించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. దయచేసి మీల్స్ అరేంజ్మెంట్ చేయండి. చక్కని పాటలు వింటూ